శ్రోతలకు వదరబోతుడు పాడ్కాస్ట్ కి స్వాగతం. ఈ ఎపిసోడ్ లో మనం ఇటీవల జరిగిన మోహక్ మంగల్ ఏఎన్ఐ ఏషియా న్యూస్ ఇంటర్నేషనల్ కి మధ్య జరిగిన ఒక క్లాష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక కాపీరైట్ లా కి సంబంధించిన కేసు. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మోహక్ మంగల్ అనే ఒక యూట్యూబర్ రీసెంట్ ఈవెంట్స్ కి కంటెక్స్ట్ ఇస్తూ జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలు చేస్తుంటాడు హిందీలో. అతను ఆపరేషన్ సింధూర్ మీద, కలకత్తా రేప్ కేసు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2 వీడియోలు చేసి పెట్టాడు. అయితే అందులో ఆ ఆపరేషన్ సింధూర్ గురించి, రేప్ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తరుణంలో అతను ఏఎన్ఐకి సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజ్లు వాడడం జరిగింది. ఆ వీడియో ఫుటేజ్లు పర్మిషన్ లేకుండా, సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా వాడాడని చెప్పి మోహక్ మంగల్ మీద ఏఎన్ఐ వాళ్ళు కేసు వేశారు. నో 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 అదే యూట్యూబ్ స్ట్రైక్. ఓకే, యా యా పర్మిషన్ లేకుండా అతన్ని వాళ్ళ వీడియోలు వాడారని చెప్పి మోహక్ మంగల్ మీద కాపీరైట్ స్ట్రైక్లు వేశారు అనమాట. ఆ పర్టికులర్ వీడియోల మీద కాపీరైట్ స్ట్రైక్లు అనేవి వేశారు. అయితే దీన్ని నిరసిస్తూ మోహక్ మంగల్ ఒక వీడియో చేశాడు. అది బాగా పాపులర్ అయింది. దాని ప్రకారం ఏంటంటే, వాళ్ళ వీడియో ఫుటేజ్లు ఇప్పటి వరకు వాడినందుకు గాను వాళ్ళు ఇతను వాళ్ళకి 50 లక్షలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేశారంట. లేకపోతే ఇంకొన్ని వీడియోల మీద కాపీరైట్ స్ట్రైక్లను వేసి ఇతని ఛానల్ని ముయిపించేస్తామని చెప్పి బెదిరించారంట. అలాగే ఆ 50 లక్షల అమౌంట్ ని బేరం ఆడి చివరికి 2 సంవత్సరాలకు గాను సబ్స్క్రిప్షన్ ఇస్తాము, ఇంతకు ముందు వాడిన ఫుటేజ్ ని మాఫీ చేస్తాము, మొత్తానికి 40 lakhs ఇవ్వమని చెప్పి బేరానికి దిగారంట. దాన్ని నేను రూపాయి కూడా చెల్లించనని చెప్పి, ఇదంతా ఒక ఎక్స్టార్షన్ ర్యాకెట్ అని చెప్పి వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఇతను వీడియో చేశాడు. దీని తర్వాత ఇతనికి సపోర్ట్ చేస్తూ చాలా మంది ఇతర యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అన్న వాళ్ళు వచ్చారనమాట. ఇది బ్యాక్గ్రౌండ్. దాని వెనక కాంటెక్స్ట్, యూట్యూబ్ పాలసీ గురించి, దాని మీద ఉన్న కాంట్రవర్సీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నేను స్టార్ట్ చేశానా నా కామెంటరీ? స్టార్ట్ చేశాను. ఓకే, సో ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ అనేది న్యూస్ సిండికేషన్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే, దీనికి ఒక నెట్వర్క్ ఆఫ్ కరెస్పాండెంట్స్, రిపోర్టర్స్ ఉంటారు. ఓకే, వీళ్ళు న్యూస్ కి పనికొచ్చే కాంటెంట్ ఎక్కడ ఉన్నా సరే దాన్ని షూట్ చేయడం కానీ, దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం కానీ చేసి, అదంతా పూల్ చేసి దాన్ని బండిల్ చేసి సబ్స్క్రిప్షన్ కోసం అమ్ముతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు న్యూస్ పేపర్స్ కానీ, ద హిందూ లాంటివి, లేదంటే న్యూస్ ఛానల్స్ కానీ, వీళ్ళు న్యూస్ ఏమంటారు దాన్ని, డిస్బర్సలా అంత పెద్ద పెద్ద వర్డ్స్ అవసరం, కొంచెం సింపుల్ గా చెప్పచ్చు. న్యూస్ జనానికి చేర్చడం అనే ఇండస్ట్రీ ఏదైతే ఉందో, అందులో డిస్ట్రిబ్యూషన్ సైడ్, మార్కెటింగ్ సైడ్ పాత్ర పోషించేది న్యూస్ పేపర్స్, న్యూస్ రిపోర్టర్స్ అనమాట. వీడియో మొత్తానికి ప్రొడక్షన్ సైడ్ పాత్ర పోషించేది ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఇవన్నీ కలెక్ట్ చేయటం, ఆ పాత్ర పోషించేది ఏఎన్ఐ అనమాట. సో న్యూస్ డిసెమినేషన్ లో కూడా అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే ప్రొడక్షన్ ఒక పార్ట్, డిస్ట్రిబ్యూషన్ ఒక పార్ట్ ఎలా అయితే ఉంటుందో, ఇందులో కూడా 2 పార్ట్ల కింద డివైడ్ అవుతాయి అనమాట. ఓకే, ప్రతి రంగంలో కూడా అంతే. ప్రొడక్షన్ ఉంటుంది. ప్రొడక్షన్ చేసే వాళ్ళు వేరు, అమ్ముకునే వాళ్ళు వేరు. మన టీవీ ఛానల్, న్యూస్ పేపర్లు అమ్ముకునే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సైడ్. ఎలా అయితే చైనాలో ఒక ఓఎండి ఫ్యాక్టరీ తయారు చేసిన ఫోన్ మీద లెనోవో బ్రాండ్ వేసుకుని లెనోవో ఫోన్ కింద అమ్ముకుంటుందో మార్కెట్ లో, అదే విధంగా ఏఎన్ఐ సిండికేట్ చేసిన న్యూస్ ని వీళ్ళ బ్రాండ్ తో, వీళ్ళ స్పెసిఫికేషన్స్ బట్టి ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పెంచడం, రీడర్షిప్ పెంచడం లక్ష్యంతో వీళ్ళు అమ్ముకుంటారు. న్యూస్ ప్రొడక్షన్ లో వీళ్ళ పాత్ర తక్కువ అనమాట. ఓకే, లెట్స్ సే ఒక మినిస్టర్ ఎవరో వెళ్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనుకున్నాం. ఓకే, లేదంటే ఏదన్నా ఒక కొత్త బిల్డింగ్, ఒక కొత్త మాల్ ఏదో ఇనాగ్రేట్ అయింది. ఓకే, లేదా గవర్నమెంట్ బుల్డోజర్ వాడి ఎక్కడో ఎవరి ఇల్లు, ఒక ఆఫీసో డెమలిష్ చేశారు అనుకున్నాం. ఇలాంటి ఈవెంట్ ఏం జరిగినా సరే ఏఎన్ఐకి సంబంధించిన క్రూ అక్కడ ఒక క్రూ ఉంటుంది అనమాట, కెమెరామ్యాన్, రిపోర్టర్ ఎక్సెట్రా. వీళ్ళు వెళ్ళి దాన్ని షూట్ చేస్తారు, కామెంట్స్ తీసుకుంటారు. ఆ వీడియోస్ అన్ని దేశంలో ఎక్కడెక్కడైతే ఆ వీడియోస్ ఫుటేజ్ కలెక్ట్ చేయబడిందో అదంతా సిండికేట్ అవుతుంది అనమాట, ఒక చోట పూల్ అవుతుంది. ఓకే,
దాన్ని మేనేజ్ చేసే ఆర్గనైజేషన్ ఏఎన్ఐ అనమాట. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఏఎన్ఐ దగ్గర కొనుక్కుంటాయి అనమాట. ఓకే. సో యూజువలీ నువ్వు హిందూ పేపర్ చూసినా లేకపోతే ఏదైనా న్యూస్ ఛానల్ చూసినా కింద క్రెడిట్ ఏఎన్ఐ కానీ పీటీఐ కానీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది మనకి. యా. ఇవి రెండు డామినెంట్ న్యూస్ ఏజెన్సీస్ అనమాట ఇండియాలో, ఏఎన్ఐ అండ్ ఓకే. పీటీఐ. వీడియోస్ విషయంలో స్పెసిఫికలీ ఏఎన్ఐ డామినేట్స్. ఓకే. సో నువ్వు ద ప్రింట్ లాంటి యూట్యూబ్ ఛానల్ చూసినా, చాలా టీవీ ఛానల్స్ చూసినా, అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగే ఫుటేజ్ ఏదైతే ఉందో, గ్రౌండ్ లెవెల్లో జరిగే వాటి ఫుటేజ్ ఏదైతే ఉందో యూజువల్లీ పైన ఏఎన్ఐ అని లేబుల్ తో ఉంటుంది. ఒక్కసారి ఓకే. లేబుల్ తో లేకపోయినా ఏఎన్ఐ దగ్గర కొన్ని తీసుకున్న వీడియో అయి ఉండొచ్చు అనమాట. ఓకే. సో దూరదర్శన్ పెట్టిన టైం నుంచి దాదాపుగా రఫ్ గా 6-7 సంవత్సరాల తర్వాత ఏఎన్ఐ పెట్టారు. అప్పటి నుంచి దూరదర్శన్ కూడా చాలా ఫుటేజ్ ఏఎన్ఐ సప్లై చేసేది అనమాట. ఓకే. అలాగే ఇది ఇండియాలోనే కాదు, అన్ని దేశాల్లోనూ కూడా స్టాండర్డ్ మోడల్. న్యూస్ సిండికేట్ ఏజెన్సీస్ వేరేగా ఉంటాయి, న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఛానల్స్ వేరేగా ఉంటాయి. అప్పుడెప్పుడు అసోసియేట్ ప్రెస్ ఇవన్నీ అమెరికాలో ఎప్పుడో 19వ శతాబ్దంలో మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అన్ని ఇండస్ట్రీస్ లో లాగే న్యూస్ కూడా, న్యూస్ కలెక్షన్ సెపరేట్ గా, న్యూస్ ప్రచారం సెపరేట్ గా 2 ఇండస్ట్రీస్ ఏర్పడ్డాయి అన్నమాట. ఓకే. అయితే ఇది మాత్రమే, ఐ మీన్ ఇలా మాత్రమే జరుగుతుంది అని కూడా లేదు కదా. ఎందుకంటే ఏదైనా మినిస్టర్ స్పీచ్ ఇచ్చినప్పుడు అన్ని న్యూస్ ఛానల్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఓకే. ఏదైనా పెద్ద డెమోలేషన్ జరిగితే అన్ని న్యూస్ వాళ్ళు వెళ్తారు. కానీ ఏఎన్ఐ అన్న వాళ్ళు మోర్ వైడ్ స్ప్రెడ్, చిన్న చిన్న వాటిని కూడా వీడియో కవరేజ్ చేస్తుంటారు. క్యాప్చర్ చేస్తారు. అవును. బేసికలీ మనం ఇది ఇలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని న్యూస్ కి సంబంధించిన వీడియోలు అన్ని ఛానల్లోనే ఒకే వీడియో ప్లే అవుతుంది. అవును. అది అలాంటి వీడియోలన్నీ ఏఎన్ఐ సప్లై చేస్తుంటది అనమాట. ఇలా చెప్పొచ్చు. ఓకే. అంటే న్యూస్ ఛానల్స్ యూజువల్లీ బల్క్ ఆఫ్ ద కాంటెంట్ సిండికేట్ ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి తీసుకుని అడిషనల్ గా Okay. వాళ్ళ ఎక్స్క్లూజివిటీ ఉండటం కోసం అందరూ వెళ్ళని చోటుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. యూజువల్ Okay. స్టాండర్డ్ స్టఫ్ అంతా కూడా సిండికేట్ ప్లాట్ఫామ్స్ ఇచ్చేస్తాయి. రాయిటర్స్ Okay. బిజినెస్ ఇదే, అసోసియేట్ ప్రెస్ ఇదే, ప్రతి దేశంలో Okay. సిండికేట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఓకే. ప్రస్తుతం డిస్ప్యూట్ ఏంటంటే, మోహక్ చేసినటువంటి యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో ఏఎన్ఐకి సంబంధించిన క్లిప్స్ కొన్ని తీసుకుని వాడుతున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్పీచ్, డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన స్పీచ్ ఉంటే వాడి వీడియోలో ఒక రెలవెంట్ పోర్షన్ కట్ చేసి మధ్యలో ఎంబెడ్ చేసి వాడుతున్నాడు అనమాట. ఓకే. రైట్. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ ఏదో ఉంటే, ఏఎన్ఐ షూట్ చేసిన క్లిప్ తీసుకుని ఆ క్లిప్ ని వాడి వీడియోలో వాడుకున్నాడు. ఓకే. ఇప్పుడు దానికి రెస్పాన్స్ కింద ఏఎన్ఐ ఏం చేసిందంటే వాడి మీద కాపీరైట్ స్ట్రైక్స్ ఇచ్చింది యూట్యూబ్ లో. ఓకే. యూట్యూబ్ పాలసీ ఏంటంటే వితిన్ 90 days 3 కాపీరైట్ స్ట్రైక్స్ కనుక ఒక ఛానల్ కి వ్యతిరేకంగా వస్తే ఆ ఛానల్ డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో వీళ్ళు యూజువల్లీ ఏం చేస్తారు, 1-2 స్ట్రైక్స్ ఇస్తారు. అప్పుడు ఆ ఛానల్ కి సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు అనమాట, త్రూ ఈమెయిల్ ఆర్ ఫోన్ ఓకే. చేసి. ఇప్పుడు 2 స్ట్రైక్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి థర్డ్ స్ట్రైక్ వస్తే మీ ఛానల్ డిలీట్ అయిపోతుంది, మా కాంటెంట్ మీరు వాడారు కాబట్టి మేము స్ట్రైక్ ఇచ్చాము. సో ఈ డిస్ప్యూట్ అక్కర్లేకుండా ఆ కాంటెంట్ కి మీరు పే చేసేస్తే పలానా అమౌంట్ చెప్తారు, మేము థర్డ్ స్ట్రైక్ ఇవ్వం, లేకపోతే థర్డ్ స్ట్రైక్ ఇచ్చేస్తే ఛానల్ డిలీట్ అయిపోతుంది అని చెప్తారనమాట. నెగోషియేట్ చేస్తారు అలా చెప్పి. ఓకే. సో అది వాళ్ళ రెవెన్యూ పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్న ఒక ప్రాక్టీస్ అనమాట. వాళ్ళ క్లిప్స్ యూట్యూబ్ లో ఎవరెవరు వాడారు అనేది చూసి వాళ్ళ మీద 1 or 2 స్ట్రైక్స్ ఆల్రెడీ ఇచ్చిన తర్వాత కాంటాక్ట్ చేసి థర్డ్ స్ట్రైక్ ఇచ్చే లోపు నెగోషియేట్ చేస్తున్నారు అనమాట. ఓకే. ఇది వాళ్ళు చేస్తున్న ఒక మోడల్, వాళ్ళు పర్స్యూ చేస్తున్న ఒక రెవెన్యూ మోడల్ అనమాట. ఆల్రెడీ క్లిప్స్ వాడేసుకున్న తీసుకుని వాళ్ళ మీద 2 స్ట్రైక్స్ ఇచ్చి 3వ స్ట్రైక్ లోపు నెగోషియేట్ చేయటం. ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది. రైట్. వాళ్ళు ఏం అక్యూజ్ చేస్తున్నారంటే యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతుందని బెదిరించి, మేము వాడుతున్నవి చాలా చిన్న క్లిప్సే కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు చేసిన ఒక 40 minutes వీడియో అయితే అందులో 9 or 10 seconds క్లిప్ వాడాడు. అది సైడ్ చేసి వాడు ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, నేను వాడిన చాలా చిన్న క్లిప్ 2-3. వాడి తరపున ఆర్గ్యుమెంట్ నేను చెప్తా, బయస్ ఉన్నా కాబట్టి. ఓకే. సో మరి అది కూడా ఆడియన్స్ క్లియర్లీ ఇక్కడ తేజ ఏమో మోహక్ వైపు బయస్ గా ఉన్నాడు, నేనేమో ఏఎన్ఐ వైపు బయస్ గా ఉన్నాను.
సో కైండ్ ఆఫ్ మేము ఆర్గ్యూ చేసుకుంటాం, దాన్ని బట్టి మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఆల్రైట్. ఓకే. సో ఇక్కడ విషయం ఏంటంటే, సో ఇక్కడ మోహక్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అతను వాడిన క్లిప్స్ ఏంటివి, ఆపరేషన్ సింధూర్ గురించి అతను 38 మినిట్స్ వీడియో చేశాడు. అందులో ఓకే. చాలా చాలా ఆపరేషన్ సింధూర్ సంబంధించి చాలా విజువల్స్ వాడాడు అనమాట. అందులో చాలా వరకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినవి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కొన్నవి. అయితే ఒకనొక పర్టికులర్ స్పీచ్, డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన స్పీచ్, అందులో ఒక 9 సెకండ్ క్లిప్ వాడాడు అనమాట. డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చే స్పీచ్ లో ఒక 9 సెకండ్ క్లిప్ ను వాడుకున్నాడు. సో మోహక్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అతను చేసిన వీడియో 38 మినిట్స్ లాంగ్ వీడియో అన్నమాట, ఆపరేషన్ సింధూర్ మీద. అందులో చాలా విజువల్స్ ఇంక్లూడ్ చేశాడు, చాలా వరకు గవర్నమెంట్ కి సంబంధించిన విజువల్స్ ని ఇంక్లూడ్ చేశాడు. అందులో ఒకనొక స్ట్రైక్ వచ్చింది ఆ వీడియో మీద, స్పెసిఫిక్ గా స్ట్రైక్ వచ్చింది ఆ వీడియో మీద. ఓకే. అందులో ఒకనొక క్లిప్ మన డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన స్పీచ్ 9 సెకండ్స్ క్లిప్ ని వాడాడు అనమాట, జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే. దాని మీద వాళ్ళు కేసు వేశారు. ఆ తర్వాత స్ట్రైక్ వేసారంటే ఓకే స్ట్రైక్ వేశారు. ఆ తర్వాత కోల్కతా రేప్ కేసుకు సంబంధించి కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 20 మినిట్స్ అనుకుంటా వీడియో, 20 మినిట్ వీడియో చేశాడు. అందులో కూడా ఒక మినిస్టర్ స్పీచ్ ని వాడుతూ 11 సెకండ్స్ క్లిప్ వాడాడు అనమాట. దాని మీద కూడా స్ట్రైక్ వేశారు. సో అతని సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇవి చాలా చిన్న క్లిప్స్, ఇవి వాడటం వల్ల ఏఎన్ఐకి నష్టం ఏది రాదు, అండ్ అందులోకి ఇది గవర్నమెంట్ కి సంబంధించిన మినిస్టర్లు ఇచ్చిన స్పీచ్లు, ఇవి వేరే ప్రైవేట్ వీడియోలు కావు. ఈ బేసిస్ మీద స్ట్రైకులు వేయడం అన్నది అన్ఫేర్ అన్నది వాడి పాయింట్ అన్నమాట. ఓకే. యా. సో ఇక్కడ మోహక్ ని వెనకేసుకొస్తున్న చాలా మంది చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ లో చాలా ఫ్లాడ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి నా దృష్టిలో. రైట్. ఓ పక్క ఏఎన్ఐని క్రిటిసైజ్ చేస్తున్నారు, రెండోది యూట్యూబ్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. రెండిట్లోనూ కూడా నాకు కొంచెం అన్ఫేర్ క్రిటిసిజం అనిపిస్తుంది, ఎస్పెషల్లీ యూట్యూబ్ ని చేసే క్రిటిసిజం అనమాట. ఓకే. ఆ రెండిటి గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఇక్కడ ఫెయిర్ యూజ్ గురించి చాలా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది, దాని గురించి ఒకసారి క్లారిఫై చేద్దాం. అంటే వాడి యూసేజ్ ఫెయిర్ యూజ్ కిందకి వస్తుంది, బట్ అయినా ప్రెడటరీ స్ట్రైక్స్ అని క్రిటిసిజం వినిపిస్తుంది. అందులో కొంచెం ఫెయిర్ యూజ్ గురించి అవేర్నెస్ ఉన్నట్టు కనిపించట్లేదు అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియాలో ఫెయిర్ యూజ్ ప్రిన్సిపల్ అప్లై అవ్వదు అనమాట. ఇండియాలో ఉన్నది వేరే ప్రిన్సిపల్, ఇండియాలో ఫెయిర్ డీలింగ్ అనే ప్రిన్సిపల్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఫెయిర్ డీలింగ్ అన్నది ఇంకా అర్లియర్ ప్రిన్సిపల్ అనమాట, ఫెయిర్ యూజ్ తర్వాత వచ్చింది. ఫెయిర్ డీలింగ్ అనేది కామన్ లా ప్రిన్సిపల్. ఇది యూకేలో ఇవాల్వ్ అయింది అనమాట, అర్లీ 1700s లో. ఓకే. ఫెయిర్ యూజ్ అనేది యుఎస్ లో ఇవాల్వ్ అయింది అరౌండ్ 1840s 1850s లో. ఓకే. రైట్. ఈ గ్యాప్ లో అంటే అంతకు ముందు ఫెయిర్ డీలింగ్ ఇవాల్వ్ అయినప్పుడు యుఎస్ యూకే కాలనీ కింద ఉండేది కదా, 1710 1715 ఆ టైంలో అనుకో. ఓకే. అదే లా అప్లై అయ్యేది. యునైటెడ్ స్టేట్స్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫ్రీ స్పీచ్ లాస్ అక్కడ ఇంకా చాలా పర్మిసివ్ గా ఉన్నాయన్నమాట. అప్పట్లో అసలు దేని గురించి, అంటే దేని మీద ఉండేవి కాపీరైట్ ఇష్యూస్ అన్నది? ప్రింటెడ్ మెటీరియల్ అయి ఉండొచ్చు, బేసికలీ బుక్స్, ఎస్సేస్, వీటి మీద, న్యూస్ పేపర్ ఆర్టికల్స్. యా అవును. నువ్వు ఏదో స్టోరీ రాస్తే క్రిటిసైజ్ చేస్తూ అందులో నేను ఒక ప్యాసేజ్ కోట్ చేస్తే అక్కడ అప్లై అవుతుందా లేదా, ఇలాంటి కేసు ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే. దాన్ని మనం ఇండియాలో అడాప్ట్ చేసుకోలేదు అనమాట. సో ఆ యూకే సిస్టమే మనం ఫాలో అయిపోతున్నాం. సో ఫెయిర్ డీలింగ్ లో చాలా క్లియర్ లిస్ట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. కోర్ట్ డిస్క్రిప్షన్ తక్కువ ఉంటుంది, జడ్జి నచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసి ఇక్కడ ఇన్ఫ్రింజ్మెంట్ లేదు అని చెప్పడానికి ఉండదు అనమాట. చాలా స్పెసిఫిక్ క్రైటీరియా మీట్ అయితేనే అప్పుడు నీకు ఆ డాక్టర్ అప్లై అవుతుంది. ఫెయిర్ యూజ్ అనేది ఇంకొంచెం బ్రాడ్ గా అప్లై అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సో యుఎస్ మీద ఇక్కడ కాస్త నారో రైట్స్ ఉంటాయి నీకు ఫెయిర్ డీలింగ్ కింద, అది ఫస్ట్ పాయింట్. ఆ అప్లై అయ్యేవి ఏంటి అంటే, ఒకటి పర్సనల్ యూజ్. నీ పర్సనల్ యూజ్ కోసం ఒక వీడియో చేసుకుంటే అది ఫెయిర్ యూజ్ అవుతుంది, దానికి నుంచి యూజ్ చేయడం కుదరదు. రెండోది క్రిటిసిజం ఆర్ రివ్యూ, రిపోర్టింగ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్, జుడిషియల్ ప్రొసీడింగ్స్, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, ఎడ్యుకేషనల్ యూజ్, టీచింగ్ అండ్ ఎడ్యుకేషనల్ యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో టీచర్ క్లాస్ రూమ్ లో ప్లే చేయటం, ఇలాంటివన్నీ వస్తాయి ఇందులోకి.
చాలా మంది అనుకునేది ఏంటంటే రిపోర్టింగ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ కిందకి రావచ్చు ఇది. బట్ అది వస్తుందా రాదా అని చూడటానికి మనం ప్రెసిడెంట్స్ చూడాలన్నమాట. ఇది వరకు కోర్టు ఇలాంటివి ఎలా ఇంటర్ప్రిట్ చేసింది అనేది. ఓకే. చాలా జనరల్ గా చెప్పేస్తాను, స్పెసిఫిక్స్ లోకి వెళ్ళకుండా. పెద్ద వీడియోలో చిన్న క్లిప్ తీసుకున్నప్పుడు కానీ రిపోర్టింగ్ ఆఫ్ కరెంట్ క్లెయిమ్ చేసినా సరే, లైసెన్స్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉన్న కాంటెంట్ లైసెన్స్ చేయకుండా వాడి దాన్ని ఫెయిర్ డీలింగ్ అని క్లెయిమ్ చేస్తే చాలా రేర్ గా కోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే. ఇక్కడ ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే, ఫ్రీ స్పీచ్ ప్రమోట్ చేయడం కోసం ఎక్సెప్షన్ ఇచ్చేటప్పుడు యూజువలీ నీకు ఫ్రీగా వాడుకోవటానికి వీలుగా కోర్ట్స్ ఇంటర్ప్రిట్ చేయవన్నమాట. నేను కంప్లీట్ గా వాడుకోవద్దంటే అప్పుడు నీ తీర్పు చెప్తా గానీ, వాళ్ళ రైట్ ని మానిటైజ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు యూజువలీ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ చేయడానికి కోర్టులు ఇష్టపడవు అనమాట. ప్రెసిడెంట్స్ చూస్తే యాక్చువల్లీ ఇక్కడ ఫెయిర్ డీలింగ్ క్లెయిమ్ చేయడం కొంచెం కష్టమే. ఓకే. సో అది ఫెయిర్ డీలింగ్ సంబంధించి చాలా మంది వాడింది రీజనబుల్ అనుకుంటున్నారు, కానీ అది కమర్షియల్ ఫుటేజ్ వాడింది కూడా ఒక రకంగా కమర్షియల్ పర్పసే కాబట్టి, వాడు నడిపేది ఒక బిజినెస్ కూడా కాబట్టి ఫెయిర్ డీలింగ్ అనేది అప్లై అవ్వదన్నమాట. ఫెయిర్ యూజ్ అసలు ఇండియాలో లేదు, అదొక మిస్కన్సెప్షన్. ఫెయిర్ డీలింగ్ అసలు అప్లై కాదు. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అలా అనుకుంటే ఒక యూట్యూబ్ నిమిషం అలా అనుకుంటే యూట్యూబ్ వీడియోలు అన్ని కూడా కమర్షియలే కదా. ఇక్కడ ఆ ఫుటేజ్ కమర్షియల్ లైసెన్స్ కి అవైలబుల్ గా ఉంది కదా, ఆ ఫుటేజ్ పర్పసే కమర్షియల్ గా లైసెన్స్ చేయడానికి. అలాంటి కేసుల గురించి చెప్తున్నాను నేను. రెండోది ఏంటంటే, కాపీరైట్ లలో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే, నీ యూజ్ కాపీరైట్ క్లెయిమెంట్ యొక్క ఫైనాన్సెస్ ని ఇంపాక్ట్ చేస్తుందా లేదా అనేది. క్లెయిమెంట్ కి ఏమైనా ఆర్థికంగా నష్టం ఉందా? నువ్వు పెద్ద మూవీలో ఒక చిన్న బిట్ తీసుకుని దాని మీద క్రిటిసైజ్ చేస్తే పెద్దగా ఆ మూవీ ఏమైనా నష్టం ఉండకపోవచ్చు, ఆ మూవీని నువ్వు సబ్స్టిట్యూట్ చేసినట్టు అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే, నువ్వు ఫుటేజ్ వాడుతున్నావు కాబట్టి నువ్వు పే చేయాల్సిన దానికి పే చేయటం మానేసావు. దానివల్ల వాళ్ళ రెవెన్యూ ఇంపాక్ట్ అయింది అనమాట. అదొక ఫండమెంటల్ డిఫరెన్స్. అందుకని ఇక్కడ ఫెయిర్ డీలింగ్ అప్లై అవ్వదు. అవ్వకపోవచ్చు. అగైన్ కోర్ట్స్ ఒక్కోసారి అన్ప్రెడిక్టబుల్ గా జడ్జ్మెంట్ ఇస్తాయి. ఇంటర్ప్రిటేషన్ లో కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ అన్లైక్లీ. ఓకే. మోహక్ కేసు ఇప్పుడు గెలిచేస్తే కామెడీ అయిపోద్దాం. యూజువలీ వర్డిక్ట్ దాకా వెళ్ళరు, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకుంటామని. ఓకే. సో ఇప్పుడు ఎక్స్టార్షన్ అనే పాయింట్ గురించి మాట్లాడదాం. సో వాడు వీడియో ముందు పెట్టి దాన్ని తీసేశాడు కదా, ఆ గ్యాప్ లో ఏమైందంటే ఆ వీడియోలో ఎక్స్టార్షన్ అన్న పదం వాడినందుకు అది డెఫినేషన్ అని క్లెయిమ్ చేశారనమాట ఏఎన్ఐ వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఆ పదం కూడా యాక్చువల్లీ అక్కడ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఎక్స్టార్షన్ అన్న దానికి ఒక స్పెసిఫిక్ లీగల్ మీనింగ్ ఉంటుంది అనమాట. సో ఎక్స్టార్షన్ అంటే బేసికలీ నీకు ఏదైనా హార్మ్ చేస్తాను అని చెప్పి ఆ థ్రెట్ తో నీ దగ్గర డబ్బులు వసూలు చేయడం కానీ, నీతో ఏదైనా పని చేయించడం కానీ, ఏదైనా పని మానిపించడం కానీ, నిన్ను ఫోర్స్ చేయడం అనమాట. ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి బెదిరింపు ద్వారా నిన్ను ఫోర్స్ చేయటాన్ని ఎక్స్టార్షన్ అంటారు. యూజువల్లీ ఎక్స్టార్షన్ అంటే డబ్బులు లాగటం అనమాట. అయితే ఇక్కడ ఆ బెదిరింపు అన్నది నా హక్కు నేను ఎన్ఫోర్స్ చేసుకుంటాను అన్నది, అది అక్కడ బెదిరింపు అవదన్నమాట. అది జస్ట్ నెగోషియేషన్ అవుతుంది. ఓకే. అలా కాకుండా నాకు 10,000 లేకపోతే నీ కార్ బదులు కొట్టేస్తాను అంటే అది ఎక్స్టార్షన్ అవుతుంది, ఎందుకంటే నీ కార్ బదులు కొట్టే హక్కు నాకు లేదు. బట్ నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు, నాకు ₹2,000 పెంచు లేకపోతే ఖాళీ చేయించేస్తాను అంటే అది ఎక్స్టార్షన్ అవ్వదు అనమాట, ఎందుకంటే నేను ఖాళీ చేయించడం నా హక్కు. ఓకే. సో అదే విధంగా ఇక్కడ థర్డ్ స్ట్రైక్ వేయటం, కాపీరైట్ క్లెయిమ్ పర్స్యూ చేయటం అనేది ఏమన్నా హక్కు. అది పర్స్యూ చేస్తాము అని చెప్పి ఒకవేళ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడగటం అది ఎక్స్టార్షన్ అవ్వదు అనమాట, అది నెగోషియేషన్ అవుతుంది. సో అందుకని ఆ వీడియో తీసేయమని చెప్పింది. ఆ ఎక్స్టార్షన్ అన్న పదం వాడటం అనేసి రీఅప్లోడ్ చేశాడు అనమాట ఆ వీడియో. సో అదొక పాయింట్. సో యూట్యూబ్ 3 స్ట్రైక్స్ తర్వాత ఛానల్ డిలీషన్ ఏదైతే ఉందో ఆ పాలసీని క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఒకసారి యాక్చువల్ గా ప్రొసీజర్ ఏంటో చెప్పాలన్నమాట, ఇది అర్థం కావాలంటే. అంటే యూట్యూబ్ ప్రాసెస్ చాలా అన్ఫేర్, క్రియేటర్స్ ని పనిష్ చేస్తుంది ఈ ప్రాసెస్ అన్నది వీళ్ళ అలిగేషన్ కదా. ఎవరెవరైతే పనిష్ చేస్తుంది అని చెప్పట్లేదు, స్ట్రైక్ వేసేవాడికి ఫెసిలిటీ అంటే ఈజీ చేస్తుంది ప్రాసెస్ అని చెప్పి అంటున్నారు అనమాట. ఆ తర్వాత స్ట్రైక్ పడినప్పుడు కూడా చిన్న సైజ్ కంటెంట్ క్రియేటర్స్ కి యూట్యూబ్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉండట్లేదు అన్నది ఇంకొక మేజర్ కంప్లైంట్. ఓకే. సో ఇక్కడ మనం ముందు యూట్యూబ్ పాలసీ ఏంటో అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు యూట్యూబ్ ని క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళు ప్రైమరీగా చెప్పేది ఏంటంటే చిన్న క్రియేటర్స్ కి యూట్యూబ్ సపోర్టివ్ గా లేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సపోర్టివ్ గా యూట్యూబ్ ఉంది అనేది అలిగేషన్ అనమాట. ఓకే. సో అయితే ఇక్కడ వీళ్ళు యూట్యూబ్ లో ఉన్న ప్రాసెస్ ఏంటన్నది క్లియర్ గా చెప్పట్లేదు. అది తెలుసుకుంటే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే. నేను ఇక్కడ యూట్యూబ్ వెబ్సైట్ నుంచి చదువుతున్నాను. ఉమ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, యూట్యూబ్ లో కనుక నీ కాపీరైటెడ్ మెటీరియల్ ఎవరైనా పెట్టారు అని కనుక నువ్వు అనుకుంటే ఆ వీడియో మీద కాపీరైట్ స్ట్రైక్ ఇస్తాం. ఓకే. ఆ స్ట్రైక్ వచ్చింది అన్నది యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్ కి నోటిఫై చేస్తుంది అనమాట. ఓకే. సో ఇలా నోటిఫై చేసినప్పుడు ఆ వీడియో ముందు తీసేస్తుంది యూట్యూబ్. దాని తర్వాత ఒకవేళ 3 స్ట్రైక్స్ వరుసగా వస్తే నీ ఛానల్ డిలీట్ అయిపోతుంది యూట్యూబ్ లో. Okay. ఇంతవరకు చెప్తున్నారు అందరూ. ఉమ్. రైట్, ఇక్కడ నేను యూట్యూబ్ పేజ్ లో చదువుతున్నాను. కాపీరైట్ స్ట్రైక్ వచ్చిన తర్వాత అబ్సల్యూట్ గా యూట్యూబ్ ఏం డిసైడ్ చేసేలేదు అనమాట. యూట్యూబ్ యొక్క కన్సర్న్, ఒక ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే ఇట్ షుడ్ నాట్ యాక్ట్ యాజ్ అ జడ్జ్. యూట్యూబ్ అడ్జుడికేట్ చేయకూడదు ఏది కాపీరైట్ క్లెయిమ్ ఏది కాదు అన్నది. ఓకే. చేస్తుంది అని అలర్ట్ చేస్తున్నారు, చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ యూట్యూబ్ కి అది కాపీరైట్ వైలేషన్ కాదన్నది సంబంధం లేదనమాట. కాపీరైట్ క్లెయిమెంట్ కనుక క్లెయిమ్ చేస్తే అది కాంటెంట్ క్రియేటర్ పాస్ చేస్తుంది. కాంటెంట్ క్రియేటర్ దాన్ని డిస్ప్యూట్ చేస్తే కాపీరైట్ క్లెయిమెంట్ పాస్ చేస్తుంది. బట్ యూట్యూబ్ ఇస్ నాట్ Okay. ప్లేయింగ్ జడ్జ్. ఉమ్. సో ఒకవేళ ఇచ్చిన స్ట్రైక్ గనుక నువ్వు అన్ఫేర్ అనుకుంటే ఇమీడియట్ గా నువ్వు కౌంటర్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనమాట. ఈ విషయం ఎవరు ఓకే. చెప్పట్లేదు. ఉమ్. Right? ఇప్పుడు చదువుతున్నాను నేను. If your content was removed due to a copyright removal request and you believe it's because of a mistake or misidentification, you can submit a counter notification. Right? This is a legal request for YouTube to reinstate content that was removed due to a copyright removal request. ఓకే. సో అక్కడ ఫామ్ ఒకటి ఇచ్చారు. Only submit counter notification if the content was removed due to a mistake. This includes the exception to copyright such as fair use or fair dealing. If your content doesn't fit the criteria above, you can wait 90 days for the copyright strike to expire. So అదొకవేళ నిజంగా కాపీరైట్ అయితే నువ్వు మాట్లాడి కూరుకోవచ్చు. ఓకే. సింగిల్ స్ట్రైక్ ఎన్నాళ్ళు ఉంటుంది నీ అకౌంట్ లో? 90 డేస్ ఉంటుంది అనమాట, 3 months ఉంటుంది. ఓకే. స్ట్రైక్ పడిన 3 months కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ స్ట్రైక్ ఉంటే మళ్ళీ 3 కౌంట్ అవ్వాలన్నమాట. సో 3 అక్యుములేట్ అయితేనే ఛానల్ డిలీట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ఇది ఎందుకు రెలవెంట్ కూడా చెప్తాను నేను తర్వాత. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆ కౌంటర్ స్ట్రైక్ వెళ్ళిపోతుంది దేనికి? వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ యూ సబ్మిట్ అ కౌంటర్ నోటిఫికేషన్. కౌంటర్ నోటిఫికేషన్ సంబంధించిన ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో నువ్వు Okay. లింక్ డిస్క్రిప్షన్ లో పెడతావు కాబట్టి ఆడియన్స్ చూసుకుంటారు దీన్ని. ఓకే. After a counter notification is submitted, it's forwarded to the claimant if it meets all the requirements, including a clear Okay. explanation of why you believe the content was misidentified or removed in error. The claimant has 10 US business days as required by copyright law to respond to the counter notification. They must respond with evidence of legal action taken to keep your content from being reinstated to YouTube. If the claimant doesn't do this within this 10-day time period, your content is reinstated and the associated copyright strike is cleared from your channel. ఓకే. సో ఇది చాలా క్లియర్ గా యూట్యూబ్ లేఅవుట్ చేసిన ప్రొసీజర్. ఉమ్. ఒకసారి తెలుగులో చెప్తాను జస్ట్ ఇన్ కేస్ ఎవరికన్నా అర్థం కాకపోతే. ఓకే. కాపీరైట్ నాది, కాపీరైటెడ్ కాంటెంట్ ఇది అని ఎవరైతే క్లెయిమ్ చేస్తారో వాళ్ళు స్ట్రైక్ ఇస్తారు. ఆ స్ట్రైక్ అబ్సల్యూట్ కాదు. ఆ స్ట్రైక్ ఉంటుంది అన్నది కాంటెంట్ క్రియేటర్ డిసైడ్ చేయరు, యూట్యూబ్ కూడా డిసైడ్ చేయదు అనమాట. అది ఫస్ట్ స్టెప్, వాళ్ళు తీసుకున్న ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ అన్నమాట. అది ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ ఫెయిర్ డీలింగ్ కిందకి వస్తుంది, వాళ్ళు చేసిన క్లెయిమ్ కరెక్ట్ కాదు అని నువ్వు అనుకుంటే నువ్వు కౌంటర్ నోటిఫికేషన్ ఇస్తావు. ఉమ్. రైట్, కౌంటర్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు అయితే కోర్టుకి వెళ్ళి సూ చేయాలి నిన్ను. కోర్టులో నీ మీద అఫీషియల్ గా కేసు ఫైల్ చేయాలన్నమాట. అంటే యూట్యూబ్ నుంచి డిస్ప్యూట్ పబ్లిక్ కోర్టుకి తీసుకెళ్తున్నారు అనమాట. ఉమ్. దానికి వాళ్ళకి ఎన్నాళ్ళు ఉంది? ఆ, 10 days 10 ఉంది. days. ఓకే. 10 days. ఓకే. 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 సో నువ్వు వాళ్ళు స్ట్రైక్ ఇవ్వగానే నువ్వు కౌంటర్ నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు. కౌంటర్ నోటిఫికేషన్ ఇచ్చిన విదిన్ 10 days వాళ్ళు కనుక కోర్టుకి వెళ్ళి నీ మీద కేసు ఫైల్ చేయకపోతే అప్పుడు యూట్యూబ్ నీ వీడియో మళ్ళీ మామూలుగా అప్లోడ్ చేసి నీ స్ట్రైక్ క్లియర్ చేసేస్తుంది. ఈ ఆప్షన్ కంప్లీట్లీ నీ చేతిలోనే ఉంది. ఉమ్. సో స్ట్రైక్ చేసిన తర్వాత ఇన్ కేసు నువ్వు ఫెయిర్ కాదని కనుక అనుకుంటే
కౌంటర్ నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు. ఇంకా యూట్యూబ్ ఏం చేయదు అనమాట. ఇంకేం చేసినా కోర్టే చేయాలి. ఓకే. సో ఈ ప్రాసెస్ లో యూట్యూబ్ ని క్రిటిసైజ్ చేయడం అంత ఫెయిర్ కాదనమాట. వీళ్ళందరూ ఏమని ప్రిటెండ్ చేస్తున్నారంటే స్ట్రైక్స్ ఇవ్వటం అనేది యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది, వీళ్ళకి వేరే రెమెడీ ఏం లేదు, స్ట్రైక్ ఇవ్వగానే ఛానల్ డిలీట్ అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దట్స్ అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. నీకు చాలా ఈజీ రెమెడీ ఉంది నీది కనుక ఫెయిర్ డీలింగ్ కిందకి వస్తే. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇప్పుడు వాళ్ళు వాడారు, చిన్న క్లిప్ వాడేశారు అనుకుందాం, వాళ్ళ దగ్గర పర్మిషన్ ఓకే. లేదు, ఓకే, వాళ్ళు స్ట్రైక్ అయ్యగానే యాక్సెప్ట్ చేస్తారు, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఓకే. ఏంటి? అప్పుడు వాళ్ళు యాక్చువల్లీ వైలేట్ చేశారు కాబట్టి యూట్యూబ్ డిలీట్ చేస్తుంది. దీని వెనక కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ అన్నది ఒక పబ్లిషర్ కాదనమాట, రైట్? ప్లాట్ఫామ్. అప్పటి వరకు యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇంటర్నెట్ రాకముందు వరకు ఉన్న వాటికి వర్తించే చట్టాలు యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ కి వర్తిస్తే అవి అసలు ఫంక్షన్ చేయలేవు అనమాట. ఓకే. అందుకని కొన్ని లాస్ తీసుకొచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఇస్ నాట్ అ పబ్లిషర్. అంటే ఏంటంటే యూట్యూబ్ లో నువ్వు ఒక వీడియో పెట్టావు, రైట్? అది యూట్యూబ్ మామూలుగా ప్లాట్ఫామ్ మీద హోస్ట్ చేసింది, అది ఎవరికో రికమెండ్ కూడా చేసింది, బట్ అది డెఫిమేటరీ అని కనుక కోర్టు తేల్చింది అనుకో, యూట్యూబ్ ఇస్ నాట్ లైబుల్. నువ్వు ఒక బుక్ నన్ను డిఫేమ్ చేస్తూ రాస్తే ఆ బుక్ పబ్లిష్ చేసిన పబ్లిషర్ కి లైబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే. కానీ యూట్యూబ్ గనక ఆ వీడియోని డిసెమినేట్ చేస్తే, ఈ వీడియో స్ప్రెడ్ చేస్తే యూట్యూబ్ కి లయబిలిటీ ఉండదు. ఓకే. ఎందుకంటే అది కొన్ని రూల్స్ ఫాలో అవుతుంది అనమాట. ఆ రూల్స్ ఫాలో అయినంత వరకు అది పబ్లిషర్ కింద ఉండదు. అది ఫస్ట్ పాయింట్. ఇది జనరల్ ఎడిటోరియల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన పాయింట్ అది. ఓకే. రెండోది కాపీరైట్ కి సంబంధించినటువంటి సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్ అన్నమాట. ఇది డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ అని చెప్పేసి 1990s లో, ఆల్మోస్ట్ ఈ మిలీనియం కి జస్ట్ ముందనమాట, 1998 ఆ టైంలో ఎప్పుడు వచ్చింది. సో దాని ప్రకారం ఏంటంటే యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ కాపీరైటెడ్ కాంటెంట్ కనుక వాళ్ళ ప్లాట్ఫామ్ లో ఉండనిచ్చినా సరే కొన్ని రూల్స్ ఫాలో అయినంత వరకు వాళ్ళు డబ్బులు పే చేయట్లేదు, రైట్? అంటే ఒక మూవీ ఏదో నువ్వు పైరేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసావు, అది యూట్యూబ్ లో చాలా మంది చూసేసారు, ఆ రెస్పాన్సిబిలిటీ అప్లోడ్ చేసిన నీకు ఉంటది కానీ యూట్యూబ్ కి ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో సమ్ రూల్స్. యూట్యూబ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అయినంత వరకే ఆ సేఫ్ హార్బర్ వర్తిస్తుంది అనమాట. ఓకే. రెండు రూల్స్ అవి. ఒకటి, కాపీరైట్ క్లెయిమెంట్ కనుక క్లెయిమ్ అడిగితే యూట్యూబ్ ఇమీడియట్ గా ఆ కాంటెంట్ తీసేయాలి. యూట్యూబ్ అది కాపీరైట్ వైలేషన్ కాదా అనేది డిసైడ్ చేయదు. చేయకూడదా, చేయదా? చేయకూడదు. ఇది ఇది కాపీరైట్ వైలేషన్ కాదు నేను ఉండనిస్తానని యూట్యూబ్ చెప్పకూడదు. ఓకే. ఎవరు ఏ క్లెయిమ్ వేసినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ హ్యాస్ మెరిట్, యూట్యూబ్ దానికి రెస్పాండ్ అవ్వాలి, ఆ వీడియో తీసేయాలి ఇమీడియట్ గా, రైట్? ఓకే. సో దానికోసం ఈ రూల్ ఫాలో అవటానికి, ఈ రూల్ తో కంప్లై చేయడానికి యూట్యూబ్ ఏం చేస్తుంది, స్ట్రైక్స్ ఇస్తుంది. సో ముందు వీడియో తీసేస్తుంది ఫస్ట్. ఇంకొక రూల్ ఏంటంటే రిపీట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్లాట్ఫామ్ మీద నుంచి టెర్మినేట్ చేయాలి. మళ్ళీ ఒకళ్ళే కనుక కాపీరైటెడ్ కాంటెంట్ వాడుతూ ఉంటే వాళ్ళని ప్లాట్ఫామ్ మీద నుంచి టెర్మినేట్ చేయాలి. ఈ రెండు యూట్యూబ్ డిసైడ్ చేయకుండా ఎలా చేస్తుంది? నువ్వు రిపీట్ ఇన్ఫ్లుయెన్సరా కాదా అన్నది యూట్యూబ్ డిసైడ్ చేయదు. ఎన్ని స్ట్రైక్లు పడ్డాయి అన్న దాన్ని బట్టి బేస్ చేసుకుని decide చేయాలి. నువ్వు కాపీరైట్ వైలేట్ చేసావు లేదా యూట్యూబ్ డిసైడ్ చేయకూడదు, ఎందుకంటే యూట్యూబ్ కోర్ట్ కాదు. Yeah. నువ్వు రిపీట్ ఇన్ఫ్లుయెన్సరా కాదా అన్నది కూడా యూట్యూబ్ డిసైడ్ చేయకూడదు, కానీ రిపీట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పనిష్ చేయాలి. ఓకే. యా. ఎలా చేస్తుంది? అందుకని ఏం చెప్తుందంటే యూట్యూబ్, కాపీరైట్ వైలేషన్ జరిగిందా లేదా అనేది మీరు కోర్టులో తేల్చుకోండి. కోర్టులో తేలిన దాన్ని బట్టి యూట్యూబ్ యాక్షన్ తీసుకుంటుంది. కానీ కోర్టుకి వెళ్ళి కేసు పెట్టి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత వీడియో తీసేయడం కాదు, వీడియో ఫస్టే తీసేస్తుంది యూట్యూబ్. నువ్వు ఆ క్లెయిమ్ ని ఎక్స్ప్లిసిట్ గా డిస్ప్యూట్ చేస్తే మాత్రమే యూట్యూబ్ రీఇన్స్టేట్ చేస్తుంది. అది కూడా ఎప్పుడు? వాళ్ళు దాన్ని పర్సూ చేయనప్పుడు అనమాట. వాళ్ళు క్లెయిమ్ మేగానే తీసేసింది, నువ్వు కౌంటర్ నోటిఫికేషన్ ఇచ్చేసావు, విదిన్ 10 days వాళ్ళు చూచకపోతే రీఇన్స్టేట్ చేసేస్తుంది, లేదా వాళ్ళు కేసు ఓడిపోతే రీఇన్స్టేట్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? యూట్యూబ్ డిసైడ్ చేయట్లా. యూట్యూబ్ డిసైడ్ చేయట్లేదు కానీ ఓకే, ఐ థింక్ ఇది తర్వాత మాట్లాడదాం, కంటిన్యూ. ఇప్పుడు దీనికి ఇనిషియల్ గా యూట్యూబ్ చేసింది ఏంటంటే రిపీట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని పనిష్ చేయడం అన్నది అంత సీరియస్ గా తీసుకోలేదు అనమాట. ఓకే. సో కాపీరైట్ క్లెయిమ్ ఉంటే వీడియో తీసేసేది, కౌంటర్ నోటిఫికేషన్ ఇస్తే విదిన్ 10 days సూ చేయకపోతే రీఇన్స్టేట్ చేసేసేది, లేదంటే కేసు జరుగుతున్న వాళ్ళు వీడియో తీసేసి
కోర్టులో ఓకే. కేసు వేయగానే జస్ట్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ చూడగానే ఎవరి వైపు ఉందన్నది జడ్జి తేల్చేసి ఇంజంక్షన్ ఇస్తారనమాట. అంటే ప్రస్తుతానికి కాంటెంట్ ఉండాలా తీసేయాలా అని. హ్మ్. కేసు కంప్లీట్ అయ్యే లోపు యూట్యూబ్ లో వీడియో ఉండాలా ఉండకూడదా జడ్జి డిసైడ్ చేస్తారనమాట. ఓకే. సో ఇంజంక్షన్ ఎవరికి ఫేవర్ గా ఇస్తే యూట్యూబ్ వాళ్ళకి ఫేవర్ గానే యాక్ట్ చేస్తుంది. అక్కడ కూడా యూట్యూబ్ డిసైడ్ చేయట్లా. సో యూట్యూబ్ అనేది జస్ట్ ప్లాట్ఫామ్ లో ఉంటది, సైలెంట్ గా ఉంటది. బట్ ఎగ్జాక్ట్లీ మేజర్ కంప్లైంట్ అది కాదు కదా. ఓకే. అక్కడికే ఓకే. వస్తున్నా. హ్మ్. ఇప్పుడు స్ట్రైక్స్ అన్నవి ఫస్ట్ లేవన్నమాట. ఈ ప్రాసెస్ మాత్రమే ఉంది. వీడియో ఓకే. తీసేయటం, కౌంటర్ హ్మ్. నోటిఫికేషన్ ఇస్తే సూ చేయకపోయినా లేకపోతే కేసు ఇవ్వకపోయినా రీఇన్స్టేట్ చేయటం అంతవరకే యూట్యూబ్ చేసేది. ఓకే. రైట్. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉంటుంది చెప్తాను. వైకామ్ వర్సెస్ యూట్యూబ్ అన్నమాట. ఓకే. దీనిది కాంటెంట్ ఏదో నీకు ఇష్టమైన కాంటెంట్ ఏది? ఓకే. నీ ఇది నీ డిపి ఏంటి ఉండేది? సౌత్ పార్క్. యా, సౌత్ పార్క్ కాంటెంట్ క్రియేటర్ వైకామ్ అన్నమాట కంపెనీ పేరు. ఓకే. హ్మ్. ఆ సౌత్ పార్క్ కాంటెంట్ ఎవరు పడితే వాళ్ళు తీసుకుని వాడేస్తున్నారు యూట్యూబ్ లో అన్నది వైకామ్ అలిగేషన్. ఆ వాడిన వాళ్ళని కాకుండా యూట్యూబ్ ని సూ చేసింది అనమాట వైకామ్. మ్హూ. కోర్టు తీర్పు ఏమొచ్చిందంటే యూట్యూబ్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఎవరు అప్లోడ్ చేస్తే యూట్యూబ్ రెస్పాన్సిబుల్ కాదు. కానీ డిఎంసిఏ ప్రకారం, డిజిటల్ మిలియన్ కాపీరైట్ యాక్ట్ ప్రకారం యూట్యూబ్ కి రెస్పాన్సిబిలిటీ ఉండదు. అప్లోడ్ చేసిన వాళ్ళకి మాత్రమే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యూట్యూబ్ తీసేసింది కాబట్టి యూట్యూబ్ రెస్పాన్సిబుల్ కాదని తీర్పిస్తూనే ప్రస్తుతం యూట్యూబ్ పాలసీ డిఎంసిఏ కంప్లైంట్ గా లేదు. ఎందుకంటే రిపీట్ ఇన్ఫ్రింజర్స్ ని ప్లాట్ఫామ్ నుంచి టర్మినేట్ చేసేమని ఉంది. దానికి కావాల్సిన అడిక్వేట్ యాక్షన్ యూట్యూబ్ తీసుకోవట్లేదు అని కోర్టు తీర్పిచ్చింది అనమాట. ఓకే. ఆ తీర్పిచ్చిన తర్వాత యూట్యూబ్ ఏం చేసింది? 3 strikes పాలసీ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. హ్మ్. ఏ స్ట్రైక్ అయినా నువ్వు డిస్ప్యూట్ చేయొచ్చు, ఏదన్నా కోర్టులోనే తేలాలి. బట్ ఇన్ కేసు 3 strikes కనుక నిలబడ్డాయి అంటే విదిన్ 90 days యూట్యూబ్ హ్మ్. ఆ ఛానల్ ని డిలీట్ చేసేస్తుంది అనమాట. అది కూడా లా కంప్లై చేయడానికే చేస్తుంది యూట్యూబ్. ఓకే. ఆ లా గనక లేకపోతే యూట్యూబ్ అనేది ఫంక్షన్ అవుట్ అని కుదరదు. అందరూ యూట్యూబ్ ని సూ చేస్తే బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాసెస్ వస్తాయి అనమాట యూట్యూబ్ కి. ఓకే. రెండోది రిపీట్ ఇన్ఫ్రింజర్స్ ని పనిష్ చేయాలన్నది కూడా ఈ లా ప్రకారం రూల్. అది యూట్యూబ్ సొంతంగా తీసుకున్న డెసిషన్ కాదు. ఓకే. సో నా దృష్టిలో లా ఫాలో అవుతుంది యూట్యూబ్. లా కూడా జస్టిఫైడ్ లాను. ఎందుకంటే ఇమ్మీడియట్ గా కోర్టుకు తీసుకెళ్లాల్సిన రూల్ ఏదైతే ఉందో క్లెయిమెంట్ వైపు, హ్మ్. అది చాలా ఫెయిర్ అన్నమాట నా దృష్టిలో. ఓకే. కోర్టుకి వెళ్తే వెళ్ళు అని ఛాలెంజ్ చేసే ధైర్యం కనుక ఉంటే యూట్యూబ్ లో మనం ఏ కాంటెంట్ అన్నా పెట్టుకోవచ్చు. హ్మ్. కానీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, క్రిటిక్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే యూట్యూబ్ మా తరపున నిలబడి ఫైట్ చేయాలి అని ఫీల్ అవుతున్నారు. అందులో ఆ మేఘ్నాడ్ వీడియోలో కూడా యూట్యూబ్ ఇస్ జస్ట్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ బ్యాక్ అన్నాడు అనమాట. అదేదో పెద్ద తప్పులాగా లాకి కంప్లై చేయటాన్ని. హ్మ్. ఆబ్వియస్లీ యూట్యూబ్ కి పర్సనల్ లయబిలిటీ వద్దు కదా. అది ఫైన్. బట్ జనరల్ గా ఏంటంటే యూట్యూబ్ అన్నది ఏదో ఒక ప్లాట్ఫామ్ గా ఎంత పాపులర్ అవ్వడానికి కంటెంట్ క్రియేటర్స్ అన్నట్లు ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేశారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఇప్పుడు ఒక స్మాల్ టైమ్ కంటెంట్ క్రియేటర్ కి ఇంత నాలెడ్జ్ ఉండదు. అండ్ ఇన్ జనరల్ లీగల్ ప్రాసెస్ మీద కొంచెం స్కెప్టిసిజం ఉంటుంది. కొంత ఒక రకమైన ఇండియాలో అయితే ఖచ్చితంగా ఒక రకమైన భయం అయితే ఉంటుంది. ఓకే. అలాంటి టైంలో వీళ్ళకి సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు అన్నది ఒక మేజర్ క్రిటిసిజం అన్నమాట. అంటే నీకు స్ట్రైక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నాకు తెలిసి ఆ ఈమెయిల్ లోనే చెప్తుంది ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అన్నది. ఐ థింక్ ఇక్కడ ఐ కెన్ బ్రింగ్ ఒక ఈ రిలేటివ్లీ పాత కేసులు, లైక్ చెప్పాను కదా, టీ సిరీస్ కేసుల్లో కానీ లేదా మిగతా చిన్న మ్యూజిక్ లేబుల్స్ కేసుల్లో కానీ ఓకే. చాలా సార్లు ఏంటంటే జనాలు వాళ్ళు లీగల్లీ కరెక్ట్ గా ఉన్నారా లేదా రాంగ్ లో ఉన్నారా అన్నది వాళ్ళకి ఐడియా ఉండదు అనమాట. ఓకే, లాయర్ని పెట్టుకోవడమే. లాయర్ పెట్టుకోడే, బట్ స్మాల్ టైం కంటెంట్ క్రియేటర్స్ కి అది రిలేటివ్లీ కష్టం కాబట్టి. స్మాల్ టైమ్ కంటెంట్ క్రియేటర్స్ అయితే ఇంకా చాలా విషయాలు వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కదా. మంచి కెమెరా అఫోర్డ్ చేయలేరు. అవును. దానికి కెమెరా రేట్ ఎక్కువ పెట్టారు. స్మాల్ కంటెంట్ క్రియేటర్స్ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. మనం క్రిటిసైజ్ చేయలేం కదా. ఇప్పుడు లీగల్ గా ప్రొటెక్షన్ కావాలంటే లాయర్ పెట్టుకో. కానీ స్మాల్ స్కేల్ కంటెంట్ క్రియేటర్స్ మేడ్ యూట్యూబ్, అది మేజర్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఇప్పుడు ఓకే, బట్ చిన్న టీవీ యూట్యూబ్ ఏం చేయాలని వాళ్ళ ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఎంతవరకు లీగల్లీ ప్రొసీడ్ అవ్వచ్చు అన్నది
కొంత రకమైన అసిస్టెన్స్ అయితే ఇవ్వాలని చెప్పి ముందు నుండి నడుస్తుంది ఈ పర్టికులర్ కేసులోనే కాదు. ఇప్పుడు డేటా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ని మనం ఏమైనా క్రిటిసైజ్ చేయొచ్చు అంటే, ఉమ్, ఈ ఫలానా క్లెయిమ్ అంటే ఎన్ని క్లెయిమ్స్ చేశారు, అందులో యా ఎన్నిటికి కౌంటర్ నోటిఫికేషన్స్ ఇస్తే వాళ్ళు యాక్చువల్ గా సూ చేస్తున్నారు అనే డేటా ఇవ్వచ్చు. అదొక యా ఫెయిర్ దిస్ క్రిటిసిజం. వాళ్ళు క్రిటిసైజ్ చేస్తుంది 3 strikes కి ఛానల్ డిలీట్ అయిపోతుందని పాలసీ అన్నమాట. కావాలంటే ఆ వీడియో తీసే నా ఛానల్ ఎందుకు డిలీట్ చేసేస్తున్నావు అంటున్నారు. బట్ యూట్యూబ్ ఇస్ లీగల్లీ బౌండ్ టు డిలీట్ అన్నమాట. ఓకే. అంటే రిపీట్ ఇన్ఫ్లుయెంజర్స్ ని ఎంతవరకు టాలరేట్ చేస్తుంది అనేది యూట్యూబ్ డిస్క్రిప్షన్. 5 strikes తర్వాత తీయొచ్చు, 7 strikes తర్వాత తీయొచ్చు. అది యూట్యూబే డిసైడ్ చేసుకుంది. రీజనబుల్ అందులోకి పాలసీ ఉండాలి. మళ్ళీ అమౌంట్ ఆఫ్ మళ్ళీ కంటెంట్ కూడా వాళ్ళు copyright. కన్సిడర్ చేయట్లేదు కదా ఇక్కడ. ఇప్పుడు వారానికి ఒక వీడియో క్రియేట్ చేసాడు లేదా 100 వీడియోలు ఉన్నవాడు వాడికి 3 స్ట్రైక్స్ ఉంటాయి. 6 నెలలకు ఒకటి పెద్ద వీడియో క్రియేట్ చేసేవాడు కూడా 3 స్ట్రైక్స్ ఉంటాయి. అది లా లా అంతే కదా. రిపీట్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే విదిన్ యా 90 రిపీటింగ్. days 3 strikes అని విదిన్ 90 days చేయాలి. 6 months చేస్తే ముందు స్ట్రైక్ ఎక్స్పైర్ అయిపోద్ది. యా ఇది ప్రపోర్షనేట్ గా అయితే లేదు కదా. దేనికి ప్రపోర్షనేట్ గా ఉండాలి? అమౌంట్ ఆఫ్ వీడియో క్రియేట్ చేయడానికి, అమౌంట్ ఆఫ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్ కి అందరికీ కలిపి ఒకటే నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ అన్నవి ఇవ్వడం, ఒకటే లిమిట్ ఇవ్వడం ఎంతవరకు ఫెయిర్ అన్నది కూడా ఒక క్రిటిసిజం ఉంది. అంటే యాక్చువల్ గా ఇన్ఫ్రింజ్ చేసినప్పుడు మాట్లాడుతున్నారా, ఇన్ఫ్రింజ్ చేయలేనప్పుడు మాట్లాడుతున్నారా వీళ్ళు? ఇన్ఫ్రింజ్ చేసినప్పుడు ఇప్పుడు వాడు లార్జ్ స్కేల్ కంటెంట్ క్రియేటర్ అనుకో, వాడి ఓకే వల్ల యూట్యూబ్ కి చాలా వరకు చాలా రెవెన్యూ వచ్చింది అనుకో, వాడికి ఓకే యూట్యూబ్ ఎలాంటి అసిస్టెన్స్ ఇవ్వదు, ఎలాంటి లైక్ ఈ సేమ్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ఇస్తుంది. ఎవరి కంటెంట్ వల్ల అయితే యూట్యూబ్ కి తక్కువ రెవెన్యూ వస్తుందో వాడికి కూడా అన్ని స్ట్రైక్స్ లిమిట్ ఉంటుంది, వాడికి కూడా అదే లెవెల్ ఆఫ్ అసిస్టెన్స్ వస్తుంది. ఇది క్రిటిసిజం అన్నమాట. బట్ డెసిషన్ యూట్యూబ్ కాదు కదా. ఎన్ని స్ట్రైక్స్ ఇవ్వాలన్నది యూట్యూబ్ డిసైడ్ చేయదా? కొంత డిస్క్రిప్షన్ రీజనబుల్ అన్నప్పుడు వాళ్ళ లీగల్ లయబిలిటీ తగ్గించుకోవటానికి వాళ్ళు ఒక అంచనా వేసుకుని తీసుకుంటారు. దీన్ని 4 చేయాలనో 5 చేయాలనో వీళ్ళు అడగట్లేదు కదా. యాక్చువల్లీ అడుగుతున్నారు అంటే ఈ పర్టికులర్ కేసులో వీళ్ళు అడగట్లేదు, కానీ అది వన్ ఆఫ్ ద క్రిటిసిజం అయితే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ అంటే యూట్యూబ్ ని బ్యాష్ చేయడం అన్నది ఎప్పటి నుండి నడుస్తుంది. ఎక్కువ కాంటెంట్ క్రియేట్ చేసినంత మాత్రం ఎక్కువ స్ట్రైక్స్ ఎందుకు ఇవ్వాలి? ఎక్కువ కాంటెంట్ క్రియేట్ చేసినోడి వల్ల యూట్యూబ్ కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ బట్ వచ్చినప్పుడు వైలేషన్ తీసేసుకొని ఆడికి వాడి వీడియోలు ఇక్కడ వర్కౌట్ అయినప్పుడు యూట్యూబ్ రెవెన్యూ తీసేసుకొని ఆ ఛానల్ వర్కౌట్ అవడం. పాస్ట్ రెవెన్యూనే కాదు కదా, ఎక్కువ కాంటెంట్ ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో కూడా యూట్యూబ్ కి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. దానివల్ల అది తీసేయడం వల్ల యూట్యూబ్ చాలా నష్టం. ఒక ఛానల్ పెట్టుకుని నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు అంటే ఆ ఛానల్ తీసేస్తే యూట్యూబ్ కూడా లక్షలు పోతాయి. అవును, బట్ Sharing యూట్యూబ్ ఇస్ కాబట్టి. బిగ్ ఎనఫ్ టు బేర్ ఇట్. ఈ కంటెంట్ క్రియేటర్ ఇస్ నాట్ బిగ్ ఎనఫ్ టు బేర్ ఇట్. బట్ ఇట్ ఇస్ స్టిల్ బేరింగ్ ద కాస్ట్ కదా. ఇప్పుడు వాళ్ళు లీగల్ లయబిలిటీ అవాయిడ్ చేయడానికి అన్ని లక్షలు పోగొట్టుకోవడమే డిసైడ్ చేశారంటే వీళ్ళు ఇన్ఫ్రింజ్మెంట్ సీరియస్. ఇక్కడ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ని ట్రివిలైజ్ చేస్తున్నారు. వీళ్ళు కాపీరైటెడ్ Okay. కాంటెంట్ వాడకూడదు. కాపీరైటెడ్ కంటెంట్ వాడకూడదు, కానీ ఇక్కడ ఇంకొక మేజర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాడు వాడిన 2 క్లిప్స్ కూడా గవర్నమెంట్ కి సంబంధించినవి, మినిస్ట్రీలు ఇచ్చిన స్పీచ్. ఏఎన్ఐ గురించి సెపరేట్ గా వద్దాం, నేను యూట్యూబ్ పాలసీ Okay. గురించి మాట్లాడుతున్నా ప్రస్తుతం. అండ్ చెప్పాను కదా, యూట్యూబ్ కి ముందు నుండి బ్యాష్ చేస్తున్నారు జనాలు, ఆ గాల్లో కొట్టుకెళ్ళి ఇది ఇట్ ఈస్ నౌ మోర్ యాక్సెప్టబుల్ టు క్రిటిసైజ్ యూట్యూబ్. ఇది Okay. ఎక్కడ మొదలైందంటే కవర్ సాంగ్స్ చేసేవాళ్ళు అనమాట చాలా మంది. ఎవరన్నా Okay. పాపులర్ సింగర్ పాపులర్ సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తే జనాలు సింపుల్ గా వాళ్ళ రూమ్ లో కూర్చొని కవర్ సాంగ్ చేసేవారు, అది పాపులర్ అయ్యేది. దాని మీద కూడా Okay. స్ట్రైక్ వేసేవాళ్ళు అనమాట మ్యూజిక్ లేబుల్స్. లేదా Okay. జనరల్ గా వాళ్ళు వాడుతున్న వీడియోలో ఒక మీమ్ గానో ఒక జోక్ గానో వాడినా సరే స్ట్రైక్ వేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ పాపులర్ అంటే వర్కౌట్ అవడం వల్ల యూట్యూబ్ అన్నదానికి ఇంత పాపులారిటీ ఇంత యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది. అవును. ఆ, అంటే వీటిని ఇలాంటివన్నీ వీడియోస్ ఉండటం వల్ల యూట్యూబ్ పాపులరైజ్ అయింది. బట్ యూట్యూబ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వగలిగింది ఎందుకు? కాపీరైట్ సేఫ్ హార్బర్ వల్ల. యా వాళ్ళేమి కాపీరైట్ ఉన్న వాటిని యూట్యూబ్ ప్లే చేసి అని అనట్లే, బట్ అసిస్టెన్స్ అన్నది ఎంత వరకు ఇస్తుంది అన్నది క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. అంటే కాపీరైట్ యూట్యూబ్ స్ట్రైక్. సొంత డెసిషన్ కాదు కదా. యూట్యూబ్ సొంత ఓకే. డెసిషన్ కాదు. యూట్యూబ్ ని వైకామ్ అనేది $1 billion కి సూ చేసింది అనమాట. ఇంతకీ కట్టిందా? లేదు, అదే చెప్తున్నా. కోర్టు ఏం నోటీస్ చేసింది అంటే, యూట్యూబ్ కి ఓకే. సేఫ్ హార్బర్ అయితే ఉండాలి అని యూట్యూబ్ ని కాషన్ చేసింది. అంటే ఒక రకంగా అప్పుడు లా ఇవాల్వ్ అవుతున్నప్పుడు ముందు కొంచెం లీనియంట్ గా ఉంటారన్నమాట. ఓకే. చాలా కొత్తలోనే ఫ్యూ ఇయర్స్ తర్వాత డిఎంసీఏ వచ్చిన తర్వాత యూట్యూబ్ పాపులరైజ్ అయిన తర్వాత కొన్నాళ్ళకి సూ చేసింది యూట్యూబ్ ని వైకామ్. దానికోసమే సౌత్ ఓకే. పార్క్ వీడియోల గురించి.
కాంటెంట్ ఐడి కూడా అప్పుడే ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ జస్ట్ యూట్యూబ్ స్ట్రైక్స్ అన్న కాన్సెప్ట్ లేకుండా నోటిఫికేషన్ ఇస్తే వీడియో తీసేయటం, వీడియో తీసేసిన తర్వాత కౌంటర్ నోటిఫికేషన్ కనిపిస్తే మళ్ళీ అప్లోడ్ చేయటం, షో చేస్తే Okay. అప్లోడ్ చేయకపోవటం. ఇది మాత్రమే అంటే అది అడిక్వేట్ కాదని కోర్టు స్పెసిఫిక్ గా నోట్ చేసింది అనమాట. ఓకే. ఇక్కడ గవర్నమెంట్ యూట్యూబ్ కి చాలా పెద్ద లీనియన్స్ ఇస్తుంది, యూట్యూబే కాదు ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ. ఏంటంటే నువ్వు కాపీరైటెడ్ కాంటెంట్ ని డిసెమినేట్ చేసినా సరే నీకు లైబిలిటీ లేదని చెప్తుంది. అసలు అది ఇవ్వకపోతే యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్ ప్రతి వీడియో ముందు స్క్రూటనైజ్ చేసి అందులో కాపీరైటెడ్ కాంటెంట్ ఉందా లేదా అన్నది చూసి, ఒకవేళ యూట్యూబ్ కనుక సూ చేస్తే ఎవరన్నా అది మళ్ళీ మీ దగ్గర వసూలు చేసుకునే హక్కు మాకు ఉందని ఏదో సైన్ చేయించుకుని అప్పుడు అప్లోడ్ చేస్తుంది. అది కూడా వాళ్ళు పే చేయగలరా లేదా, వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోతారా, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకుని అప్లోడ్ చేస్తుంది అనమాట. ఓకే. పబ్లిషింగ్ అనేది మామూలుగా పనిచేసేది అలాగే. పబ్లిషర్ కి లైబిలిటీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పబ్లిష్ చేస్తాడు. యూట్యూబ్ అనేది ఫ్రీ ప్లాట్ఫామ్ కింద ఉండడం వెనక కారణమే యూట్యూబ్ కి సేఫ్ హార్బర్ ఉండడం. ఆ సేఫ్ హార్బర్ ఇచ్చినప్పుడు కాపీరైట్ క్లెయిమ్స్ చేసే వాళ్ళకి ఒక కొత్త ఇబ్బంది వచ్చి పడింది కదా, ఎందుకంటే ప్లాట్ఫామ్ చూజ్ చేయలేకపోతున్నారు, ఇండివిజువల్ గా డబ్బులు ఉండకపోవచ్చు. ఇంకొక కంప్లైంట్ ఏంటంటే ఒరిజినల్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాపీరైట్ స్ట్రైక్ వేస్తున్నారో వాళ్ళ ఎఫర్ట్ ని గుర్తించినంతగా దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళ ఎఫర్ట్ ని గుర్తించట్లేదు. ఆల్ ఆఫ్ ఇట్ ప్రీసపోజెస్ దట్ యూట్యూబ్ హ్యాస్ అ చాయిస్. ఓకే. బయట కాంటెక్స్ట్ చూస్తే ఇక్కడ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్, యూట్యూబ్ లైబిలిటీ, అలాగే క్రియేటివ్ ఫ్రీడమ్, లార్జ్ స్కేల్ డేటా జనరేషన్, అదే లార్జ్ స్కేల్ వీడియో కాంటెంట్ జనరేషన్, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ గవర్నమెంట్ పొజిషన్ తీసుకుంది. ప్లాట్ఫామ్ గనక లైబిలిటీ ఉంటే క్రియేషన్ డిస్కరేజ్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు ఉన్న చట్టాన్ని మాడిఫై చేసి యూట్యూబ్ కి లీనియన్స్ ఇచ్చి వీళ్ళందరినీ ఎనేబుల్ చేసింది చట్టం. దానికి వీళ్ళు ఏం గ్రాటిట్యూడ్ చూపించట్లా, వాళ్ళు ఫస్ట్ నుంచి ఇలాగే ఉందనుకుంటున్నారు. వీళ్ళకి అప్పటి వరకు లేని అడిషనల్ లీనియన్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి తీసుకొచ్చిన ప్రొవిజన్స్ ని వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట. ఓకే. నా పాయింట్ ఏంటంటే ఈ క్రిటిసిజం లో నేను చెప్పిన కాంటెక్స్ట్ చాలా రెలవెంట్, అది ఎవరు చెప్పట్లా. సేఫ్ హార్బర్ అన్నది ఒకప్పుడు లేదు, అది ఇచ్చారు, అది ఇస్తూ కొన్ని కండిషన్స్ పెట్టారు, ఆ కండిషన్స్ యూట్యూబ్ ఫాలో అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ దీనికి. ఓకే. ఆ కాంటెక్స్ట్ ఎవరు ప్రొవైడ్ చేయట్లా. దానివల్ల వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే యూట్యూబ్ కి చాయిస్ ఉండి వీళ్ళని అక్కర్లేని రెస్ట్రిక్ట్ చేస్తుంది అని ఫీల్ అవుతున్నారు. ఎడిటోరియల్ రెస్పాన్సిబిలిటీ, ఎడిటోరియల్ ఇండిపెండెన్స్ రెండు యూట్యూబ్ కి లేవు. అంటే ఒక కాంటెంట్ డెఫమేషన్ కాదా యూట్యూబ్ డిసైడ్ చేయదు, అదే విధంగా అది కాపీరైట్ వైలేషన్ కాదా యూట్యూబ్ డిసైడ్ చేయదు. ఒకవేళ వైలేషన్ అయితే యూట్యూబ్ కి లైబిలిటీ లేదు. యూట్యూబ్ ఇస్ అ న్యూట్రల్ ప్లాట్ఫామ్, అది రోడ్ లాంటిది అంతే. నువ్వు హైవే మీద నుంచి ఎవరినో తిడితే, హైవే మీద ఏదో కాపీరైటెడ్ మూవీ ప్లే చేస్తే హైవే అథారిటీకి ఎలా అయితే లైబిలిటీ రెస్పాన్సిబిలిటీ లేవో అదే విధంగా యూట్యూబ్ కూడా లేదు. యూట్యూబ్ ఇస్ అ ప్లాట్ఫామ్. ఓకే. సో రెండోది ఏంటంటే ఏఎన్ఐకి సంబంధించింది, ఏఎన్ఐ బిజినెస్ మోడల్ సంబంధించింది. విషయంలో కూడా చాలా మంది స్ప్రెడ్ చేస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏఎన్ఐకి గవర్నమెంట్ ఫుటేజ్ కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంది అని వీళ్ళ క్లెయిమ్. అది వాస్తవం కాదనమాట. గవర్నమెంట్ ఫుటేజ్ కి ఏఎన్ఐకి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉండదు. గవర్నమెంట్ ఈవెంట్స్ ఏమున్నా సరే దానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట. అంటే పలానా మినిస్టర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ షూట్ చేయాలి, అప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నోటిఫై చేస్తుంది పలానా టైంలో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగబోతుంది, ఎవరెవరికైతే అక్రెడిటేషన్ కావాలో వాళ్ళందరూ అప్లై చేసుకోండి అని. సో ఆ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి నువ్వు అక్రెడిటేషన్ అప్లై చేసుకుంటావు అనమాట. దానికి కొన్ని క్రైటీరియా మీట్ అవ్వాలి. అంటే ఇన్నాళ్ళు నువ్వు మినిమం ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్ అయి ఉండాలి, నువ్వు ఫుల్ టైం జర్నలిస్ట్ అయి ఉండాలి, నీకు ఇంత రీచ్ ఉండాలి నీకు కానీ నీ ప్లాట్ఫామ్ కానీ. బట్ అవి చాలా రీజనబుల్ గానే ఉంటాయి. అంటే నువ్వు ఒక లోకల్ న్యూస్ పేపర్ నడుపుకుంటుంటే కూడా నీకున్న రీచ్ సరిపోతుంది అనమాట. ఒక సిటీలో న్యూస్ పేపర్ నడుపుకుంటే నీకున్న రీచ్ సరిపోద్ది అటెండ్ అవ్వడానికి. అవి పెద్ద పెద్ద బ్యారియర్స్ ఏం కాదు. ఏ జర్నలిస్ట్ అని దాదాపు జర్నలిస్టులు అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఏఎన్ఐకి అందరూ మంత్లీ సబ్స్క్రిప్షన్ పే చేస్తున్నారు కాబట్టి వేరే ఎవరు షూట్ చేయట్లేదు అనమాట. వేరే ఎవరైనా ఒకవేళ షూట్ చేసినా వాళ్ళ దగ్గర కూడా కొనుక్కోవాలి, ఫ్రీగా వాడటానికి లేదు. ఎలాగా అదొక పాయింట్. అది చాలా మిస్లీడ్ అవుతుంది. ఆ ఒక్క పాయింట్ తప్ప సెట్ చేయడం వల్ల మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా కూడా లెజిటిమైజ్ అవుతుంది అనమాట. ఏఎన్ఐకి ఏ ఫుటేజ్ కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ లేదు. ఒకవేళ ఏ ఫుటేజ్ కన్నా గవర్నమెంట్ ఫుటేజ్ కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ బై ఛాన్స్ ఇస్తే పిఐబి ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వకుండా ఆ క్లిప్ వాడేసినా సరే అది ఎన్ఫోర్స్ చేసుకోవడం కష్టం అవుతుంది అనమాట. ఆ ఆర్గ్యుమెంట్ కోర్టులో చెప్పొచ్చు.
కొన్ని గవర్నమెంట్ ప్రొసీజర్ ని వైలేట్ చేయకుండా కేవలం ANI కి యాక్సెస్ దొరికితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ టైంలో ఎంపీలు అందరూ ఫారెన్కి వెళ్ళి మాట్లాడారు కదా, అందులో చాలా వరకు కంటెంట్ అన్నది ఓన్లీ ANI మాత్రమే షూట్ చేసింది అనమాట. అక్రెడిటేషన్ అప్లై చేసుకుంటారు. ఇండియన్ జర్నలిస్ట్స్ అక్రెడిటేషన్ అప్లై చేసుకుంటారు, ఫారెన్ జర్నలిస్ట్స్ కూడా అప్లై చేసుకుంటారు. బట్ ఏమవుతుందంటే ఏఎన్ఐ Okay. ఎలాగే వెళ్తుందని తెలిసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఎవరు అప్లై చేసుకోవట్లేదు. అది జస్ట్ ఇన్సిడెంటల్ అంతే. అలాంటి కేసుల్లో ANI అంటే ఎన్ఫోర్స్ అయితే చేయలేదు. ఏంటి, ఒకవేళ గవర్నమెంట్ ఈవెంట్ కి ఏఎన్ఐ కనుక ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఇస్తే ఒక రకంగా గవర్నమెంట్ ని రైట్ వైలేట్ చేసినట్టు అనమాట, షూట్ చేసుకోవటానికి. బట్ అలా జరిగింది కదా, జరిగిందని క్లెయిమ్ చేస్తుంటారు. ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఇవ్వడం వేరు, ANI మాత్రమే వెళ్ళి షూట్ చేయడం వేరు. వెళ్ళి షూట్ చేస్తే అప్పుడు ఏఎన్ఐకి మాత్రమే రైట్ ఉంటుంది, ఇంకొకరు షూట్ చేస్తే వాళ్ళకి కూడా రైట్ ఉంటుంది. ఇక్కడ నీకు ప్రాబ్లం ఏది కనిపించట్లేదా? ప్రాబ్లం ఇన్ సెన్స్ స్పెసిఫికలీ ANI ప్రాబ్లం కాదు, బట్ ఇన్ జనరల్ ప్రెసెంట్ ఉన్న ఇది కరెంట్ కూడా సినారియో యొక్క ఫస్ట్ టైం ప్రాబ్లం. ఇది డిస్కవర్ చేసి సర్ప్రైజ్ అవ్వడం అంతే తప్ప అన్ని దేశాల్లో న్యూస్ డిసెమినేషన్ అనేది ఇలాగే జరుగుతుంది. అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కనిమొళి లేదా అసదుద్దీన్ ఓవైసీ యుఏకి వెళ్ళాడు ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా స్టాన్స్ Okay. గురించి ప్రపంచానికి చెప్పడానికి. అక్కడ అతను ఇచ్చిన స్పీచ్ ని షూట్ Okay. చేసింది ANI మాత్రమే, ఎందుకంటే ANI మాత్రమే అప్లై చేసింది, మిగతా Okay. వాళ్ళకి ఎవరికి అప్లై చేయలేదు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఆ ఫుటేజ్ ని వాడుకోవాలనుకుంటాడు, బేసికలీ టు ఎక్స్ప్లెయిన్. అదే కదా ఇక్కడ మోహన్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఏఎన్ఐ కి ఎక్స్క్లూజివ్ రైట్ లేదు, ఆ ఫుటేజ్ మీద ఆ స్పెసిఫిక్ వీడియో ఫైల్ మీద మాత్రమే ఉంది. సో ఇండియన్ ఎంపీ ఇండియా తరపున మాట్లాడిన ఫుటేజ్ కి యాక్సెస్ తీసుకోలేదు. కాదు, ఆ స్పెసిఫిక్ ఫైల్ కి, ఆ వీడియో ఫైల్ ఏదైతే ఉందో దానికి యాక్సెస్ లేదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని చదివి రిపోర్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ రాంగ్. అట్లీస్ట్ దిస్ ఇస్ ఇన్కన్వీనియంట్. లేదు, దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే మనం ఏమి 18th సెంచరీలో 17th సెంచరీలో లేవు, 21st సెంచరీలో ఉన్నాము. ఈ కేసులో ఒక మొనోపలి, ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అని చెప్పడానికి అయితే మాత్రం ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ వెల్ విత్ ఇన్ దేర్ రైట్స్. బట్ ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంది అన్న క్లెయిమ్ కంప్లీట్లీ రాంగ్. ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంది, అన్ఫేర్ గా ఎక్స్క్లూజివ్ యాక్సెస్ కాదని నువ్వు ఆర్గ్యూ చేయొచ్చు, కానీ వాళ్ళకి మాత్రం యాక్సెస్ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్క్లూజివ్ అనే అంటారు. ఎక్స్క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ అంతే, అది వాళ్ళ వీడియో ఫుటేజ్ మీద ఇన్వెస్ట్ చేశారు, ఇంకెవరు చేయలేదు, అందుకని వాళ్ళు మానిటైజ్ చేసుకుంటున్నారు. ఒకవేళ వేరే నలుగురు వెళ్ళి తీసినా సరే వాళ్ళకన్నా నువ్వు పే చేసే వాడుకోవాలి. దాట్స్ ద ప్రాబ్లం. నీకు అర్థం కావట్లే. ఓకే, ఇక్కడ Let- ఆర్గ్యుమెంట్ let's actually say- ఆర్గ్యుమెంట్ ఏం చెప్పచ్చు. లెట్స్ యాక్చువల్లీ సే ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే దేర్ విల్ బి ఎ పాయింట్ Okay. వేర్ ఓన్లీ రిచ్ అండ్ పవర్ఫుల్ న్యూస్ ఛానల్స్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ దీస్ ఇంపార్టెంట్ స్పీచెస్. రిచ్ అండ్ పవర్ఫుల్ ఏం కాదు, ఒక నెలకి ₹1,00,000 కడితే First of all, సబ్స్క్రిప్షన్ నెలకి ₹1,00,000 కాదు, ఆడు వీడియోలో చెప్పింది నేను నెలకి 1,00,000 వరకు పే చేసుకోగలను, నా స్తోమత అది అంటే. వాడు అలా కుదరదు, బేసిక్ సబ్స్క్రిప్షన్ 4 నుండి 5 లక్షల వరకు ఉంటది అని చెప్పన్నాడు. నెలకి 1,00,000 అనలేదాడు. అండ్ ఇంకొకటి, నెలకి 1,00,000 కూడా ఈ మోహక్ లాంటి ఒక పాపులర్ ఛానల్ అఫోర్డ్ చేయలేదు. యూట్యూబ్ రెవెన్యూ అనేది అంత ఎక్కువ కాదు, చాలా తక్కువ, కానీ దాని రీచ్ చాలా ఎక్కువ. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ ఫుటేజ్ గురించి మాత్రమే ఫోకస్ చేయటం అనేది ఒక పెద్ద ఫాలసీ, ఒక పెద్ద డిసెప్షన్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది. డిసెప్షన్ కాదు, ఎందుకంటే పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అది కదా. మోహక్ వీడియోస్ మీద స్ట్రైక్స్ పడింది ఎక్కడ? మినిస్టర్లు ఇచ్చిన స్పీచ్ల మీదే. ANI ఒక ప్రైవేట్ ఈవెంట్ షూట్ చేసి దాన్ని మోహక్ వాడుకొని దాని మీద స్ట్రైక్ కేసులు పడుంటే ఎవరు ఎంతగా గోల్ చేసి ఉండేవారు కాదు. పబ్లిక్ కి సంబంధించిన Okay. ఇన్ఫర్మేషన్ మినిస్టర్లు ఇచ్చిన స్పీచ్ జనాలకి చేరడానికి వాడు హెల్ప్ చేస్తున్నాడు. వాడు 38 అప్పుడు minutes నువ్వు ఎవరిని క్రిటిసైజ్ చేయాలంటే గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ నేను ఏమని క్రిటిసైజ్ చేయాలి? వాళ్ళకి క్రిటిసైజ్ చేయకపోవచ్చు, కానీ నాకు కనిపిస్తున్న ఒక రియల్లీ డేంజరస్ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన క్రూషియల్ వీడియోస్ అన్నవి వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి, దాన్ని ఎవరు గమనించట్లేదు అన్నది నా పాయింట్ అన్నమాట, నా ప్రాబ్లం అన్నమాట. అందరూ ఏది ANI మీద తోసేస్తున్నారు లేదా యూట్యూబ్ మీద తోస్తున్నారు, కానీ ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్ మీద చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు అనేది నా పాయింట్. అక్కడ కాపీరైట్ ఇంప్లిమెంటేషన్ ని క్రిటిసైజ్ చేయకుండా, కాపీరైట్ ఎన్ఫోర్స్మెంట్ ని క్రిటిసైజ్ చేయకుండా, గవర్నమెంట్ అన్ని వీడియోస్ ని పబ్లిక్ గా రిలీజ్ చేయకపోవటాన్ని క్రిటిసైజ్ చేస్తే ఓకే, అదొక పాయింట్. రెండోది, డిఫెన్స్ మినిస్టర్ వెళ్తూ కార్లో ఇచ్చిన స్టేట్మెంట్ అనుకో, ఓకే, అది ఎక్స్ప్రెసివ్ గా డిఫెన్స్ మినిస్టర్ ఇద్దాం అనుకుని ఇవ్వలేదు,
నువ్వు ఓకే ఎలాగో డిఫెన్స్ మినిస్టర్ కి యాక్సెస్ సంపాదించి వెళ్ళి నువ్వు షూట్ చేసుకున్నావు, ఓకే ఓకే దాన్ని మానిటైజ్ చేసుకోవడం నీ హక్కు, దాని నుంచి డబ్బులు సంపాదించుకోవటం. ఓకే యా దట్స్ ఫేర్. అలా కాదు అంటే వీళ్ళు ఒక చట్టాన్ని అడ్వకేట్ చేయొచ్చు ఏంటంటే పబ్లిక్ అఫీషియల్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాపీరైట్స్ డిఫరెంట్ గా వర్తిస్తాయని, అండ్ లేదంటే ఒక యాక్చువల్లీ టైం పీరియడ్ ఏమన్నా పెట్టి. ఏఎన్ఐ యొక్క అంటే ఇన్ ఏఎన్ఐస్ అదే డిఫెన్స్, నా క్రిటికల్. యా యా ఇన్ ఏఎన్ఐస్ డిఫెన్స్ వాళ్ళు ఏం చెప్ స్మితా ప్రకాష్ ఒక పాడ్కాస్ట్ లో చెప్పింది ఏంటంటే, స్మితా ప్రకాష్ ఏఎన్ఐ ఎడిటర్ అన్నమాట. సో ఆవిడ చెప్పింది ఏంటంటే తెలుసు. గవర్నమెంట్ అంటే శ్రోతల కోసం చెప్పింది. ఓకే ఓకే సో ఆవిడ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన వాటి మేము స్ట్రైక్ వేయట్లేదు అని చెప్పి అన్నదన్నమాట. ఓకే మేము కంప్లీట్ గుడ్ ఫెయిత్ లోనే స్ట్రైక్ వేస్తున్నాం, గవర్నమెంట్ కి సంబంధించినవి జనాలకు ఉపయోగపడతాయి అన్న వీడియోలకి అయితే మేము స్ట్రైక్ వేయట్లేదు అని ఆవిడ అన్నది. ఈ కేసులో ఓకే అట్లీస్ట్ మోహక్ మంగల్ కేసులో అది హైలీ క్వశ్చనబుల్. వెయిట్ ఆ వీడియో కూడా నేను చూసాను. అజిత్ పవార్ వీడియో, డిఫెన్స్ మినిస్టర్ ఎక్కడ ఇచ్చిన స్పీచ్ ఇది మోహక్ మంగల్ వాడింది? నాకు తెలియదు, నేను యాక్చువల్లీ వీడియో చూసాను కానీ అంత స్పెసిఫిక్ డీటెయిల్స్ నాకు గుర్తులేవు. వీడియో కూడా ఇప్పుడు డిలీట్ చేస్తాడు. అదే నా కంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ ఈవెంట్ కనుక ఉండి అక్కడ స్మితా ప్రకాష్ రెఫర్ చేస్తున్నది ఏంటంటే అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం అన్నమాట. ఓకే అజిత్ పవార్దో లేకపోతే ఏదో ఒక చీఫ్ మినిస్టర్ యొక్క ఓత్ టేకింగ్ సెరమనీ ఏదైతే ఉందో దానికి ఏఎన్ఐకి మాత్రం ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఇచ్చారని ఏదో ఎవరో అలిగేషన్ చేస్తే, అలా ఇచ్చిన వాటికి మేము కాపీరైట్ స్ట్రైక్ వేయట్లేదు, మేము వెళ్ళి మేము సంపాదించుకున్న వీడియోస్ మాత్రమే వేస్తున్నాం అని ఆవిడ చెప్పింది. ఓకే సో ఇది ఒకవేళ గవర్నమెంట్ ప్రెస్ రిలీజ్ కనుక అయితే, అంటే ఇంకొకటి ఏఎన్ఐ కాకుండా మిగతా వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంటది, దానికి వాళ్ళు వేయకపోవచ్చు. నా దృష్టిలో అది కూడా జస్టిఫైడ్. ఒకవేళ గవర్నమెంట్ అందరికీ యాక్సెస్ ఇచ్చి ఏఎన్ఐ మాత్రం వెళ్ళి షూట్ చేసుకుంటే దానికి ఆ మినిమం అమౌంట్ తీసుకోవటం అనేది జస్టిఫైడ్. ఓకే బట్ నేను చెప్తున్నాను డిఫెన్స్ మినిస్టర్ ఎక్కడికో వెళ్తూ ఉంటే వీళ్ళు మధ్యలో పట్టుకుని ఆప్ చేసి అడిగితే అతను ఏదో స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మానిటైజ్ చేసుకోవడం కంప్లీట్లీ రీజనబుల్. కాపీరైట్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది కాంటెంట్ క్రియేషన్ ఎంకరేజ్ చేస్తుంది అన్నది వీళ్ళు దృష్టిలో పెట్టుకోవట్లేదు అనమాట. ఎందుకంటే వీళ్ళు కాపీరైట్ ద్వారా డబ్బులు సంపాదించట్లేదు, వ్యూస్ దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట. ఇంకో క్రిటిసిజం వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఏంటంటే, కాపీరైట్ క్లెయిమ్ వేసుకుని కావాలంటే రెవెన్యూ అంతా తీసేసుకోండి కానీ కాపీరైట్ స్ట్రైక్ వేసి మా ఛానల్ డిలీట్ చేసేద్దు అన్నది వాళ్ళ కంటెన్షన్ అనమాట. దానికి ఏం సైట్ చేస్తారు, టీ సిరీస్ లాంటి వాటిని సైట్ చేసి వీళ్ళు కాపీరైట్ క్లెయిమ్ వేస్తారు అంతే, స్ట్రైక్ అయ్యారు. ఏదో ఎగ్జాంపుల్స్ చెప్తారు, కొన్ని ప్లాట్ఫామ్స్ కాపీరైట్ క్లెయిమ్ వేస్తున్నాయి, ఓకే దాని వల్ల రెవెన్యూ వస్తుంది వాళ్ళకి, అది అన్ఫేర్ కాదు, మా ఛానల్ డిలీట్ చేసేస్తే అన్ఫేర్ కదా అనేది వాళ్ళ పాయింట్ అనమాట. కొన్నిసార్లు ఆ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఓకే కానీ ఆ ప్లాట్ఫామ్స్ కి ఏఎన్ఐకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు వ్యూస్ నుంచే డబ్బులు సంపాదించుకుంటారు, కానీ ఏఎన్ఐకి వ్యూస్ నుంచి డబ్బులు రావన్నమాట. ఓకే వాళ్ళు తీసుకునే చాలా ఫుటేజ్ కి పెద్దగా వ్యూస్ రాకపోవచ్చు. నేను చెప్తున్నాను ఎక్కడో లోకల్ గా ఒక ఏరియాలో బుల్డోజర్ తీసుకెళ్లి ఎవరిదో ఇల్లు కూల్చేశారు, అక్కడ ఏదో చాలా ఖచ్చితంగా ఎవరు షూట్ చేయాలని రూల్ ఏం లేదు, ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు దాన్ని షూట్ చేసే రెస్పాన్సిబిలిటీ. ఓకే అది ఏమైనా వెళ్ళి షూట్ చేస్తుంది, అది ఫర్దర్ రికార్డ్ ఉంటది భవిష్యత్తులో నువ్వు తీసుకోవాలన్నా సరే. ఓకే ఆ పని చేస్తున్నందుకు ఏఎన్ఐ కాంపెన్సేషన్ అడగడం అన్నది చాలా రీజనబుల్. ఇంకొకటి వాళ్ళు తీసుకునే ప్రతి క్లిప్ కి ఇండివిజువల్ గా పే చేయమంటే సేమ్ ఇది టెలికాం లాంటి చోట్ల ఉన్న ప్రాబ్లం అన్నమాట. పెద్దగా ఫ్లైట్స్ కానీ ఎక్కువ యూసేజ్ లేని ఏరియాల్లో ఫ్లైట్ వేస్తే వాళ్ళకి రెవెన్యూ రాదని చెప్పి అక్కడికి మానేస్తారు అనమాట. గవర్నమెంట్ కనుక ఆర్టీసీ సర్వీస్ రన్ చేస్తే అన్ని చోట్లకి రన్ చేయాలంటుంది, డబ్బులు వచ్చే రూట్లు డబ్బులు రాలేని రూట్లు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. కొన్ని చోట్ల లాస్ ఉన్నా సరే మ్యాండేటరీగా అక్కడ కూడా బస్ వేస్తుంది గవర్నమెంట్ అయితే. ఓకే దానికి ఈక్వలెంట్ అనమాట. ఏ క్లిప్ కి అయితే డబ్బులు వస్తాయో ఆ క్లిప్ కి మాత్రమే, ఆ క్లిప్ ని సెపరేట్ గా చూసి అది నెసెసరీ అని తీసుకుంటే డబ్బులు రాకుండా చాలా క్లిప్స్ ఏమన్నా తీస్తుంది అనమాట. ఓకే వాటన్నిటిని ఏనైతే కాదు, ప్రతి చోట సిండికేట్ ప్లాట్ఫామ్స్ మోడల్ ఏంటంటే అన్ని పూల్ చేసి చేస్తుంది, అన్ని పూల్ చేసి దానికి చార్జ్ చేస్తుంది. కొన్ని బాగా న్యూస్ వర్తి ఉంటాయి, కొన్ని బాగా డబ్బులు ఎక్కువ వచ్చే ఉంటాయి, కొన్ని పెద్ద డబ్బులు రాలేని కూడా ఉంటాయి. బట్ అవన్నీ షూట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. డిఫెన్స్ మినిస్టర్ వీడియో నీకు కావాలి,
ఏదో సంథింగ్ కంప్లీట్లీ అన్రిలేటెడ్ పంచాయతీ ఎలక్షన్ కి సంబంధించిన వీడియో కూడా ఏమైనా తీసింది. దానికేమో డబ్బులు రావు, దానికి ఖర్చు అవుతాయి. దానికి ఒకటే ఖర్చు అవుతుంది, దానికి డబ్బులు రావు, దీనికి డబ్బులు వస్తాయి. ఓకే. డబ్బులు వచ్చే వీడియోనేమో నువ్వు వాడేసుకుని మిగతా దానికి డబ్బులు రాకపోతే దీన్ని మాత్రమే ప్రయారిటైజ్ చేసుకునే ప్రమాదం ఉంది, చేయటం మానేసే ప్రమాదం ఉంది. ఇది ఇంతకుముందు నువ్వు చెప్పలేదు కదా ఈ ఆర్గ్యుమెంట్? ఇది చెప్పాను. నేను చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఆహా, ఒక్కళ్ళు ఇది షూట్ ఇది ఏదో ఫ్రెష్ గా క్యాచ్ చేస్తున్నాను నేను ఇంతకుముందు. ఇంట్రెస్టింగ్. సో ఒక రకమైన సోషలిస్ట్ ప్లాట్ఫామే ఏఎన్ఎల్ లాంటిది కూడా. అంత పూల్ చేసాడో అది సోషలిస్ట్ ప్రొసీజరే. డెమోక్రటిక్ అన్నావా ఏమో ఒప్పుకోవచ్చు, సోషలిస్ట్ అయితే కాదు. సోషలిస్ట్ ఎందుకు కాదు, ఎందుకంటే అదే గవర్నమెంట్ ఆర్టీసీ సర్వీస్ ప్రాఫిట్ లేని చోట్ల ఎలా అయితే రన్ చేస్తుందో ఏఎన్ఐ కూడా ఆ. క్లిప్స్ ప్రాఫిట్ లేని చోట, ఎవరు తీయడానికి ఇన్సెంటివ్ లేని చోట తీస్తుంది. ఏనే ఎందుకు తెస్తుంది? వాళ్ళకి ఏంటిది, అవుట్ ఆఫ్ దర్ గుడ్ విల్ ఏం కాదు, దానివల్ల ప్రాఫిట్ వస్తుంది ఏమన్నా హోప్ తో తెస్తుంది. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని మిస్ అవుతాయి. ఇప్పుడు ఏదైనా పర్టికులర్ ఏరియాలో అస్సలు ప్రాఫిట్ రాదు, ఎవడో చూడటం అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఏనే అక్కడ కూడా వెళ్ళదు. లేదు, వాళ్ళకి ఫర్దర్ రికార్డ్ కావాలి, అదొక అకాడమిక్ ప్రాసెస్ కూడా. ఏంటి? అన్ని చోట్ల రిపోర్టర్స్ ఉంటారు, అన్ని చోట్ల నుంచి న్యూస్ వచ్చేస్తుంది, ఓకే. డెఫినెట్లీ తీస్తారు. ప్రాఫిట్ లేని చోట్ల కూడా. ఆ, అలాగే ప్రాఫిట్ దేనికి వస్తుంది అన్నది డిటర్మిన్ చేయడం చాలా కష్టం ఏఎన్ఐకి. అదే నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ మోడలే మొత్తం అంతటికి యాక్సెస్. అదే నేను చెప్తున్నా, వాళ్ళు ఇది ప్రాఫిట్ రాదు అయినా సరే మేము మంచితనం కోసం చేస్తాం తీయట్లేదు. ప్రాఫిట్ వస్తుందేమో హోప్ తో తీస్తున్నారు, అది రావచ్చు రాకపోవచ్చు. కానీ డెఫినెట్లీ వాళ్ళు అందులో కొన్ని షూట్ చేయడం మానేసినా వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ ఏం తగ్గవు, అయినా సరే తీస్తున్నారు. అదొక అకాడమిక్ ప్రాసెస్ కూడా. వాళ్ళకి ఆ ఫుటేజ్ అంతా అక్యుములేట్ అవుతుంది, ఎప్పటికన్నా అదొక యాసెట్ అని దానిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఒక క్రిటికల్ రోల్ ఏఎన్ఐ ప్లే. ఏఎన్ఐఏ కాదు, అగైన్ ఏఎన్ఐ గురించి స్పెసిఫిక్ గా అన్నట్టు మనం మాట్లాడుతున్నాం, కానీ సిండికేట్, ప్రతి ఇన్ చోట్ల జనరల్ న్యూస్ సిండికేట్స్ అనేవి ఇలాగే పనిచేస్తాయి. ప్రతి చోట న్యూస్ సిండికేట్స్ కాంటెంట్ అంతా పూల్ చేసి అమ్ముకుంటాయి. ఆ కాంటెంట్ షూట్ చేసేటప్పుడు ప్రాఫిటబిలిటీ గురించి ఆలోచించం, అదో డ్యూటీ లాగే చేస్తాయి. ఓకే. వాళ్ళు అవుట్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ ద హార్ట్ చేస్తున్నారని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్, వాళ్ళు తిరిగి తీసుకున్న ప్రైస్ అన్నది రీజనబుల్ గానే మ్యాచ్ అవుతుంది. అగైన్ ఇది ఇప్పుడు అది బెటర్ ఫుటేజ్ వరకు అయితే అది వర్కౌట్ అవ్వద్దు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మినిస్టర్, ఇందాక నేను చెప్పినట్టు ఒక డెలిగేషన్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు దానికి వీడియో ఫుటేజ్ యాక్సెస్ జనాలకి ఉండడం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ అక్కడ అదొక లిమిటెడ్ రీసోర్స్ కదా, అదొక లిమిటెడ్ రీసోర్సే కదా. అక్కడ ఎంతమంది జర్నలిస్టులు పడతారు దాని ఎదుర? మీరు ఒక్కడే పడతాడా? అది కొంచెం టూ మచ్ ఒక్కడే పడతారు అంట్లా కాదు. ముందు అదొక లిమిటెడ్ రిసోర్స్ కాబట్టి గవర్నమెంట్ కొన్ని క్రైటీరియా సెట్ చేసింది. ఆ క్రైటీరియా మీట్ అయ్యే వాళ్ళు ఎవరన్నా వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. ఆ విషయం అక్నాలెడ్జ్ చేయట్లా. ఏఎన్ఐకి ఎక్స్క్లూజివ్ ఏమో అనుకుంటున్నారు. ఏఎన్ఐ బిజినెస్ మోడల్ ఏఎన్ఐ అఫోర్డ్ చేయగలుగుతుంది, మిగతా వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. మరి ప్రైమ్ మినిస్టర్ తో సరదాగా తీసిన వీడియోలు ఉన్నాయి కదా, ఏఎన్ఐ తీసినవి క్యాజువల్ గవర్నమెంట్. అది ప్రైమ్ మినిస్టర్ పర్సనల్ గా అది ఇంకో పార్టీ వాడు ఇవ్వకపోవచ్చు కదా ఏఎన్ఐకి. ఓకే. ఏఎన్ఐకి ప్రైమ్ మినిస్టర్ తో ఏదో ర్యాప్ ఉంది దానికని. ఎందుకంటే విషయం ఏంటంటే ఇది ఇల్లీగల్ కాదు నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం, బట్ దీని ఎథిక్స్ అన్నది ఐ డెఫినెట్లీ థింక్ పీపుల్ క్యాన్ క్వశ్చన్. గవర్నమెంట్ ఫుటేజ్ వరకు క్వశ్చన్ చేయొచ్చు. యా, గవర్నమెంట్ ఫుటేజ్ ని జస్ట్ అక్రెడిటేషన్ ఇచ్చి ఎవరు కావాలంటే షూట్ చేసుకోండి అని చెప్పకుండా గవర్నమెంటే షూట్ చేసి పెట్టాలి, దానికి పబ్లిక్ యాక్సెస్ ఉండాలి అని చెప్పొచ్చు ఆర్గ్యుమెంట్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. రెండవది మేబీ పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ ఆఫీస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కాపీరైట్ ఏదైతే ఉందో అది తొందరగా ఎక్స్పైర్ అయిపోతుంది. విదిన్ 20 days 30 days వీళ్ళు వాడేసుకున్న తర్వాత ఆ తర్వాత ఎవరు కావాలంటే ఓపెన్ గా కామెంట్ చేయొచ్చు, ఏమన్నా చట్టం కావాలని అడగచ్చు. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో అది టామ్ స్కాట్ వీడియోలో అది ఉంది, డిబేట్ నడుస్తుందంట. ఓకే. పబ్లిక్లీ యూజబుల్ ఫుటేజ్ అది ఎక్స్ట్రీమ్లీ షార్ట్ క్లిప్స్, అలాంటి వాటికి యాక్సెస్ త్వరగా ఇవ్వాలి అన్నది ఒకటి నడుస్తుందంట, చర్చ అయితే నడుస్తుందంట. ఏఎన్ఐ కూడా టైం బట్టి పేమెంట్ ప్లాన్స్ ఉంటాయి అనమాట. నీకు బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడానికి కావాల్సినట్టు చాలా ఫాస్ట్ గా ఫుటేజ్ కావాలి అంటే ఎక్కువ పే చేయాలన్నమాట. ఓకే. 10 రోజుల తర్వాత వాడుకోవడానికి తక్కువ పే చేయాలి. ఇక్కడ మేబీ ఇది రీజనబుల్. గవర్నమెంట్ ఫుటేజ్ పబ్లిక్ అఫీషియల్స్ జస్ట్ వాళ్ళు పర్సనల్ ఇండివిజువల్స్ కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ మొత్తం దేశానికి రెలవెంట్ కాబట్టి
ఒక పక్క వాళ్ళ ఇన్సెంటివ్ ప్రొటెక్ట్ చేయడానికి కొన్నాళ్ళు దాన్ని కాపీ రైట్ ఇచ్చి స్టిల్ అది న్యూస్ సైకిల్ లో ఉండగానే మిగతా వాళ్ళు కామెంట్ చేయడానికి వీలుగా అవి పబ్లిక్ డొమైన్ లో పెట్టేయాలి అని కాపీ రైట్ లో అమెండ్ చేయమని అడగచ్చు. దట్ ఈస్ అ ఓకే. వెరీ రీజనబుల్ రిక్వెస్ట్. కానీ వీళ్ళ క్రిటిసిజం ఓ పక్కేమో యూట్యూబ్ స్ట్రైక్స్ ని యూట్యూబ్ ఛానల్ తీసేయడాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇంకో పక్క దీనికి కాపీరైట్ అనే కాపీరైట్స్ అనేవి ఉండకూడదు అన్నట్టుగా ఉందన్నమాట వీళ్ళ డిస్కోర్స్. నాకు ఓకే. వాళ్ళు ఇస్తున్న సర్వీస్ ని కంప్లీట్ గా డిస్మిస్ చేస్తున్నారు. కాపీరైట్ ఉండకూడదని కాదు, అంటే అంత చిన్న క్లిప్ కూడా కాపీరైట్ ఏంటిది అని చెప్పి అంటున్నారు. దానికి కూడా అగైన్ ఏమైనా చెప్పిన ఆర్గ్యుమెంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అది ఆల్రెడీ వినే ఉంటారు, ఇది ఫాలో అవుతున్నాడు. ఆ మొత్తం క్లిప్ కి అది హార్ట్ ఆఫ్ ద క్లిప్ అయి ఉండొచ్చు అనమాట. ఆ పాడ్కాస్ట్ మొత్తం చూసాను అనమాట. అందులో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది అనమాట. రాజీవ్ గాంధీ మీద ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. అతను యాక్చువల్లీ చనిపోతుంది అనమాట. ఓకే. ఒక అతను కత్తితో పొడవడానికి ట్రై చేశాడు అనమాట. సో పబ్లిక్ మీటింగ్ ఉంది, చాలా మంది షూట్ చేస్తున్నారు అప్పటికి దాన్ని. అది అయిపోయింది అని చెప్పినప్పుడు మిగతా అన్ని ఛానల్స్ వాళ్ళు, రిపోర్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. ఓకే. కానీ ఏఎన్ఐ కెమెరామ్యాన్ రాజీవ్ గాంధీ ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇక్కడ అయిపోయిందండి కెమెరాస్ అవన్నీ సెట్ చేసుకోవడానికి. ఓకే. ఏఎన్ఐ మాత్రం ఒక కెమెరామ్యాన్ వెళ్ళిపోయాడు, కానీ ఒక అతను ఉన్నాడు అనమాట. ఓకే, సో బేసికలీ అందరూ వాళ్ళకి కావాల్సిన షూట్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోయారు. బట్ ఏఎన్ఐ అన్నది ఇంకా ఏమన్నా రెలవెంట్ గా జరుగుతుందా అన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తూ ఉంటది అనమాట అలాంటి ఈవెంట్స్ అన్ని చోట్ల. ఓకే. సో రాజీవ్ గాంధీ నడిచి అక్కడి నుంచి బస్ దగ్గరకో ఎక్కడికో వెళ్తున్నప్పుడు, కార్ దగ్గరకో, మధ్యలో ఒక అతను వచ్చి పడడానికి ట్రై చేశాడు. ఓకే. అప్పటికి కరెక్ట్ గా ఏఎన్ఐ కెమెరామెన్ అక్కడ ఉన్నాడు కాబట్టి అది షూట్ చేశాడు అనమాట. ఆ పొడిచే ఈవెంట్ ఏదైతే ఉందో అది ఫ్యూ సెకండ్స్. ఓకే. ఆ ఫ్యూ సెకండ్స్ తీసుకుంటే అది స్టిల్ ఇన్ఫ్రింజ్మెంట్ అవుతుంది అనమాట. దానికోసం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టారు, అందుకని వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ వచ్చింది. కాపీరైట్ అన్నది కాంటెంట్ క్రియేషన్ ని ఇన్సెంటివైజ్ చేస్తుంది. ఇది హై స్టేక్స్ కాంటెంట్ క్రియేషన్ అనమాట. అక్రెడిటేషన్ తీసుకోవడం, కెమెరామెన్ పంపించడం, అక్కడ వెయిట్ చేయడం, వాళ్ళందరికీ కావాల్సిన ఖర్చులన్నీ పెట్టుకోవడం, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, అకామిడేషన్, ఇవన్నీ ఖర్చు పెట్టుకోవడం అనేది హై స్టేక్స్ క్రియేషన్. నువ్వు ఊరికే ఫోన్ కెమెరా పెట్టుకుని దాని ముందు నుంచి నువ్వు మాట్లాడడం అనేది లో స్టేక్స్ క్రియేషన్. వీళ్ళు ఓన్లీ వ్యూస్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, ఎందుకంటే వీళ్ళని చాలా పర్మిసివ్ గా కాపీరైట్ వాడుకొని ఇస్తే వీళ్ళు ఇంకా ఫ్రీగా కాంటెంట్ చేస్తారు కాబట్టి. కానీ ఇంత ఖర్చు పెట్టుకుని చేసేదాన్ని కూడా ఇంకో రకంగా ఇన్సెంటివైజ్ చేయాలన్నమాట. ఓకే. అక్కడ సెక్యూరిటీ రీజన్స్ సైట్ చేసి గవర్నమెంట్ అడిగిందంట, ఫుటేజ్ కావాలి మాకు, ప్రైమ్ మినిస్టర్ ని పొడిస్తే ఆ ఫుటేజ్ మీరు ఉంచుకుంటానంటే కుదరదు అని ఫుటేజ్ లాక్కోవడానికి ట్రై చేశాడు స్వయంగా రాజీవ్ గాంధీ, ప్రైమ్ మినిస్టర్. ఆ బయటకు వెళ్ళిపోయిన కెమెరామెన్, జర్నలిస్టులు అందరూ వచ్చి అక్కడ ప్రొటెస్ట్ కింద కూర్చున్నారంట, నిరసన కింద. ఇది మా రైట్, మేము కష్టపడి షూట్ చేసుకున్నాం, మీరు తీసేసుకోవడానికి లేదు అని. సో అది ప్రైమ్ మినిస్టర్ నుంచి మళ్ళీ ఆ కెమెరామెన్ కి ఇప్పించి ఏఎన్ఐ ఆఫీస్ కి తీసుకెళ్లిపోయిన తర్వాత పైన ఏఎన్ఐ మేనేజ్మెంట్ డిసైడ్ చేసి ఇది గవర్నమెంట్ కి ఇద్దామని అప్పుడు గవర్నమెంట్ కి ఇచ్చారంట. అంటే కొత్తగా యూట్యూబర్స్ మీద దౌర్జన్యం చేయడం కాదు, మేము అప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా లాక్కోవడానికి ట్రై చేస్తే మేము నిలబడ్డామని ఆవిడ చెప్పింది అనమాట ఈ ఇన్సిడెంట్. సో అగైన్ కాపీరైట్ బ్యాలెన్స్ చేసేది రెండింటిని. ఇన్ఫర్మేషన్ ఫ్లో ఫ్రీగా జరగాలి ఒక పక్క, ఇంకో పక్క కాంటెంట్ క్రియేషన్ ఇన్సెంటివైజ్ అవ్వాలి. కాంటెంట్ క్రియేషన్ ని అసలు కాపీరైటే లేని టైంలో ఈ కాంటెంట్ క్రియేషన్ అంతటికి ఒక పెద్ద ఇండస్ట్రీ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో అదంతా ఉండే అవకాశం లేదు. నువ్వు షూట్ చేసిన కాంటెంట్ ఎవరైనా తీసుకుని వాడేసుకోవచ్చు అంటే. ఓకే. ఇది తీసుకొచ్చిందే ఇన్సెంటివైజ్ చేయడానికి. వీళ్ళ కాంటెంట్ ఇంకొకళ్ళు వాడుకుంటే వాళ్ళకి పెద్ద ఫర్క్ ఏం లేదు. స్మాల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్స్ అని చెప్పుకుంటున్నాడు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ క్లిప్ తీసుకుని నేను వాడితే వాళ్ళకి పెద్ద తేడా లేదనమాట, ఎందుకంటే వాళ్ళు చాలా చీప్ గా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. బట్ ఏఎన్ఐ లాంటి ప్లాట్ఫామ్స్ చాలా ఖర్చు పెట్టి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎన్ఫోర్స్ చేసుకోవటం వెనక వాళ్ళ రెవెన్యూ కన్సిడరేషన్స్ ఉంటాయి. అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ అది, సోషల్ సర్వీస్ ఏం కాదు. ఎక్స్ట్రా రెవెన్యూ వచ్చినప్పుడు తీసుకుంటారు. బట్ నీతో నేను డిసగ్రీ అయ్యేది ఏంటంటే ఆ ఫుటేజ్ వాడడం అన్నది నెసెసరీ ఏం కాదు రిపోర్టింగ్ కి. ఎందుకు కాదు? ఈ ఏజ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మినిస్టర్ డెలిగేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ మినిస్టర్లు ఏం మాట్లాడారు అన్నది వీడియో ద్వారా తెలుసుకోవడం జనాలకు ఉపయోగం కాదా? రిపోర్ట్ చేసి కామెంట్ చేయొచ్చు కదా. నీ క్రిటిసిజం ఎలా హిండర్ చేస్తుంది వీడియో లేకపోతే? క్రిటిసిజం జనాలకి, లెట్స్ యాక్చువల్లీ సే
అది ప్రివిలేజ్డ్ ఫుటేజ్ కింద జనాలకి దగ్గర వరకు రీచ్ అవ్వలేదు అనుకో, ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర ఉంది. ఓకే ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద ఉన్న క్రిటిసిజం వల్ల దాన్ని చూడట్లేదు. సో అప్పుడు డెఫినెట్లీ ఆ ఇన్ఫర్మేషన్ అన్నది జనాల వరకు రీచ్ అవ్వకుండా అవుతుంది కదా. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇస్ విల్లింగ్ టు పే. యా, ఇప్పుడు వీళ్ళ ద్వారా కూడా జనాల వరకు వెళ్తుంది కదా. వెళ్తుంది కానీ వీళ్ళు పే చేయట్లేదు కదా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో నేను కొంతవరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఫాలో అయ్యాను. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ ఓకే గేవ్ అప్, ఎందుకంటే దెర్ వాజ్ స్ట్రీమ్ మిస్ఇన్ఫర్మేషన్. ఏది కరెక్ట్ ఏదో ఓకే తప్పు నాకు తెలియలేదు. ఓకే జరుగుతుంది కూడా, ఎందుకు జరుగుతుందని చెప్పి డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనకి లేదు. అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదేది మనకు తెలియదు. ఎక్కడ చూసినా నాయిస్ ఓకే మాత్రమే ఉంది. ఓకే నాకు ఆపరేషన్ సింధూర్ యొక్క డీటెయిల్స్ గురించి మోహక్ ద్వారానే తెలిసింది, ఆర్ అట్లీస్ట్ మోహక్ ద్వారా తెలిసినంత క్లియర్ గా వేరే ఛానల్స్ ద్వారా తెలియలేదు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే అక్కడ ఆ ఫుటేజ్ వాడకుండా జస్ట్ కోట్ చేసినా సరే మోహక్ మంగల్ కి కాంటెంట్ క్వాలిటీ పెద్దగా తగ్గదు అని నా ఫీలింగ్ అనమాట. ఆ మొత్తం వీడియోలో ఆ 9 సెకండ్ ఫుటేజే కాబట్టి ఈ ఆ ఒక్కటే జస్ట్ అలా చెప్పినట్టు వెనక నుంచి ఎవరో ఒకళ్ళు చదివితే సరిపోద్ది అనమాట. ఇంకా అలాంటప్పుడు గవర్నెన్స్ కూడా అలాగే చేసుకోవచ్చు కదా. ఇంకెందుకు అందరూ జనాల ముందు వచ్చి స్పీచ్లు ఇవ్వడాలు. అగైన్ ప్రైవేట్ అదే వీడియోల గురించి చెప్తున్నా. మాట్లాడట్లే, గవర్నమెంట్ జనాలకి కమ్యూనికేట్ చేయడానికి వాడే వీడియోలు, జనాలకి కమ్యూనికేట్ చేయడానికి వాడే స్పీచ్ల గురించి నేను మాట్లాడుతున్నా. నేను కూడా నా డౌట్ ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆల్రెడీ వీడియోస్ రిలీజ్ చేస్తుందేమో అనుకుంటున్నాను. ఒకసారి చూస్తాను. ఓకే. బట్ స్టిల్ అక్కడ ఆ వీడియో ఎలా అయితే ఏనైతే జరిగిన కాన్వర్సేషన్ డైరెక్ట్ గా రికార్డింగ్ పెట్టకుండా దాని ట్రాన్స్క్రిప్ట్ ఇంకొకరితో చదివించి పెట్టాడో అదే విధంగా డిఫెన్స్ మినిస్టర్ ఇలా అన్నారు అని రిపోర్ట్ చేయటం కూడా ఒక ఆప్షన్. అదే కాదు, ఇన్ జనరల్ గవర్నమెంట్ జనాలకి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ వీడియో అన్నది పబ్లికలీ అవైలబుల్ గా ఉండాలని చెప్పి అడగడం అంత అన్రీజనబుల్ డిమాండ్ కాదని నేను అంటున్నాను. అది ఎవరిని అడగాలి? ఏఎన్ఐ కాదు కదా, గవర్నమెంట్ అడగాలి. కరెక్ట్, గవర్నమెంట్ ఎంటైర్ ఎకో సిస్టమ్ ఎంటైర్ సిస్టమ్ అడగాలి. అండ్ ఐ థింక్ ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో, ఒక ఆర్టికల్ ఉందన్నమాట, ఇది ఏఎన్ఏ మొనోపొలీగా తయారైందని చెప్పి ఒక జర్నలిస్ట్ చేసిన రీసెర్చ్ పీస్. దాని యొక్క ఉద్దేశం కూడా అదే. ఎందుకు అయింది, ఎలా అయింది అన్నది పక్కన పెడితే అవ్వడం వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి అన్న దాని గురించి మనం ఇక్కడ ఫోకస్ చేయాలి, క్రిటిసిజం. ఓకే, ఒక్క నిమిషం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏమేమి రిలీజ్ చేస్తుంది? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెటీరియల్స్ ఇంక్లూడింగ్ వీడియోస్ ఆర్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ పబ్లిక్ డొమైన్. According to PIB's copyright policy, all content on the site, including press release videos, may be reproduced free of charge and there is no need for any prior approval for using the content. సో గవర్నమెంట్ ప్రెస్ రిలీజ్ లో కొన్ని పిఐబి ఆల్రెడీ షూట్ చేసి పెడుతుంది అనమాట. ఓకే, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఓకే. సో డిఫెన్స్ మినిస్టర్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా చాలా సాఫ్ట్ చేస్తాయి ఆ క్రిటిసిజం ని. ఇవి చెప్పలేదన్నది నాకు ఇంటెన్షన్. క్రిటిసిజం లేదని కాదు, కన్సర్న్ లేదని కాదు. ప్రెస్ రిలీజ్ వీడియో ఇప్పుడు ఈ ఆర్మీ చీఫ్స్ ప్రెస్ రిలీజ్ ఏదైతే ఇచ్చారో అది పిఐబి వెబ్సైట్ నుంచి తీసుకుని అందులో క్లిప్స్ కట్ చేసి నువ్వు వాడచ్చు. అది అఫీషియల్ ప్రెస్ రిలీజ్. నువ్వు సొంతంగా షూట్ చేసుకోవాలంటే అక్రెడిటేషన్ తీసుకుని నువ్వు వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. బట్ ప్రైవేట్ గా ఒక మినిస్టర్ ని మధ్యలో ఆపేసి కార్ అడ్డంగా రిపోర్టర్ నుంచుని చుట్టుపక్కల మొత్తం 2-3 వెహికల్స్ చుట్టుముట్టేసి కిటికీలోకి వెళ్ళి మైక్ మూత దగ్గర పెట్టి అడిగింది వాళ్ళు అంత కష్టపడినందుకు డబ్బులు తీసుకోవచ్చు అన్నది నా పాయింట్. అండ్ ఇంకొకటి, డబ్బులు తీసుకోవచ్చు వాళ్ళు చేస్తున్న క్రిటిసిజం లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అది కరెక్టే. యా, ఫైన్, ఐ థింక్ దిస్ ఇస్ ఇట్. సో ఈ రోజు పాడ్కాస్ట్ లోని మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. కాపీరైట్ గురించి చాలా కొత్త విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ పర్టికులర్ కేసు డీటెయిల్స్ తెలుసుకున్నాం. సోషల్ మీడియాలో పాపులర్ గా ఉన్నది కాకుండా ఒక కౌంటర్ వ్యూ ఇవ్వటం జరిగింది. మన పాడ్కాస్ట్ లో ఇలాంటి చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మీకు కనుక ఇది నచ్చినట్టయితే ఈ పాడ్కాస్ట్ ని ఫాలో అవ్వండి.